हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे। सुरदिन्दुविकासमन्दहासाम् वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुंदरी उपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधराम् त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मी మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి. ఋగ్వేదంలోని శ్రీ సూక్తం అధ్యయనం చేస్తున్నాం. మొదటి మంత్రం హిరణ్యవర్ణాం హరిణి సువర్ణ రైతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమావహ అనేటువంటి ఈ మంత్రంలో అమ్మవారి యొక్క సగుణ రూపం ఉన్నది. అనగా పరబ్రహ్మమును సగుణ రూపంగా భావించినప్పుడు, అనగా మహాలక్ష్మి రూపంగా భావించినప్పుడు ఉన్నటువంటి రూపము. ఇటువంటి రూపం ఏమిటంటే దీనిలో అర్థము అమ్మవారి యొక్క రూపం అంతా బంగారుమయమైనటువంటిది. అటువంటి అమ్మవారు హరిణి పాపహరమును చేసేటువంటిది. ఆ అమ్మవారి యొక్క కంఠంలో సువర్ణమాలలు రజతమాలలు ఉన్నాయి. అండ్ ఇంకా విశేషంగా చంద్రుని వంటి కాంతి కలిగినటువంటిది. హిరణ్మయి ఆపాదమస్తకము బంగారు వర్ణం కలిగినటువంటిది. అటువంటి లక్ష్మి శ్రీ మహాలక్ష్మిని జాతవేద హే అగ్నిదేవ మమ అవహ నా కొరకు ఆహ్వానించుము అని ఈ విధంగా చెబుతున్నారు. ఇది పైకి అర్థం మనం చెప్పుకున్నటువంటిది. లోపల అనేటువంటిది ధ్వని గర్భితమైన అర్థాలు ఉంటాయి. ఏమిటంటే దీనిలో సువర్ణ రజత స్రజాం, సువర్ణములు అని అంటే అర్థం సహజంగా బంగారము అనే అర్థం వస్తుంటారు. సువర్ణము అని అంటే ఇంకొక అర్థం ఏంటంటే సువర్ణములు అనగా బంగారు అక్షరములు. అక్షరములు అంటే 50 అక్షరములలో ఉన్నటువంటి శక్తి ఏది లేదో అదంతా అమ్మవారు అని అర్థం. అది అనమాట, అది అక్కడ అర్థం. అలానే ఇంకా హరిణి అంటే పాప హరము చేసేటువంటిది అని చెబుతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి జాతవేద అనేటువంటి మాట. ఈ జాతవేద అనేటువంటి మాట ఏమిటంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. వీటిల్లో జాతవేద అనేటువంటిది ఒకటి. ఈ జాతవేద అనేటువంటి పేరు ఎక్కడ వచ్చిందని అంటే దీని యొక్క అర్థం ఏంటంటే జాత పుట్టినటువంటి వేద అంటే వేదము అని అర్థం. వేద అంటే తెలుసుకోని. ఏమిటంటే మొట్టమొదటి జీవుడు పుట్టంగానే తెలుసుకునేటువంటిది ఏమిటని అంటే అగ్నిని తెలుసుకుంటాడు. జీవుడు పుట్టాడు. పుట్టంగానే లోపల ఉన్నటువంటి అగ్నిదేవుడు మొట్టమొదట ప్రజ్వలిలుగుతాడు. అంటే అర్థం ఏంటంటే ఆకలి మంట, అది అర్థం అనమాట. జాతవేద అనేటువంటి దానికి అర్థం అది. అంటే మనకి ఎల్లప్పుడూ మనలో ఉన్నటువంటి అగ్నిదేవుడి పేరు జాతవేద, అది అర్థం. మనలో జాతవేద ఉంటాడు. ఆయన వేద స్వరూపుడు అనమాట ఆయన. అటువంటి అగ్నిదేవుణ్ణి మనం అడుగుతున్నాం, శ్రీలక్ష్మిని మా కొరకు తీసుకురావయ్యా, ఆమె ఎలా ఉంటుంది అని చెబుతారు. ఇలా ఉంటుంది ఆమె అని చెబుతున్నారు. బంగారు వర్ణంతో ఉంటుంది. బంగారు మాలలు, రజిత మాలలు, వెండి మాలలు కూడా ధరించి ఉంటుంది అని అర్థం. అంటే ఒక అర్థం ఏమిటంటే రజత అంటే అర్థమేమో తెలుపు, వెండి. సువర్ణం అంటే బంగారు రంగు. దీనికి కొంచెం తేడా ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే దీనిలో సూర్య చంద్రులు అని అర్థం. సూర్య చంద్రుల కాంతితో పోలినటువంటి ఆ మాలలు ధరించినటువంటిది అనగా అర్థం ఏమిటి, అమ్మవారు సూర్య చంద్రుల యొక్క రూపమే అమ్మవారు, అది చెబుతున్నారు. అది అంతటి అర్థంతో ఉన్నటువంటిది. ఇది మనకు సూక్ష్మంగా చెప్పుకున్నటువంటి అర్థం. దానిలో విశేషమైన దీనిలో కూడా ఉన్నది తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత రెండో మంత్రంలో తామ ఆవక జాత వేదో లక్ష్మి మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానఘం అని అర్థం.
ఏమంటున్నాడంటే ఈ సాధకుడు అంటే మనమేనమాట. ఈ సాధకులం ఏమంటున్నామంటే ఆ జాతవేద ఆ అగ్నిదేవుణ్ణి ఏమనుంటున్నాడంటే లక్ష్మీ మనపగామిని లక్ష్మీ, ఆ లక్ష్మీదేవి ఎవరు అని అంటే అనపగామిని, లక్ష్మీం ప్లస్ అనపగామిని. అనపగామిని అంటే వదిలిపెట్టకుండా ఉంటుంది ఎవరిని, విష్ణువుని అని అర్థం అన్నమాట. విష్ణువు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి అమ్మవారు ఉంటుంది అని అర్థం. అది అంటే విష్ణువుకి లక్ష్మి లేకపోతే అనేం చేయలేడు, అది అర్థం. అది కాబట్టి ఆ లక్ష్మి ఎల్లప్పుడు కూడా ఆయన్ని అనుసరించి ఉంటుంది. అటువంటి ఆ లక్ష్మీదేవిని తామ్ ఆవహ, మా కొరకు ఆహ్వానించుము, హే జాతవేద, ఏ అగ్నిదేవ మా కొరకు ఆహ్వానించుము అంటున్నాడు. అంటూ యస్యాం విందేయం గామశ్వం పురుషానకం, ఆమెను ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే మేము హిరణ్మయం, హిరణ్యం, హిరణ్యం అంటే బంగారం, మాకు బంగారం కావాలి ఒకటి. తర్వాత గాం అశ్వం, గాం అంటే ఆవులు, అశ్వం అంటే గుర్రములు, ఇంకా పురుషాన్ అంటే సంతానము కావాలి అని అంటున్నారు. వీటి కోసం మేము పిలుస్తున్నాము అని అంటున్నారు. ఇక్కడ ఏమిటంటే విశేషము, బంగారం కావాలి అంటే అర్థం ఏంటి, సంపదలు అని అర్థం అనమాట. ఈ సంపదల్లో ఏంటంటే గో సంపద, గాం అంటే గో సంపద. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఏమిటంటే వేద కాలంలో, ప్రాచీన కాలంలో ఉండే లక్షణాలు ఇవి. ప్రాచీన కాలంలో ఏంటంటే ఎన్ని ఆవులు ఎక్కువ ఉంటే వాడంత ధనవంతుడు అర్థం. అది అలానే వాడికి ఎన్ని గుర్రాలు ఉంటే అన్ని కార్లు, ఇప్పుడు మన కార్లను, ఒక కారు ఉందంటే అప్పుడు కారులో ఒక గుర్రం ఉన్నట్టు లెక్క, అది లెక్క. అప్పుడు ప్రయాణ సాధనం అనమాట, అది అనమాట. అట్లా అనమాట. అట్లా అశ్వములు. ఇకపోతే సంతానం అనేటువంటిది మామూలు. ఇవి ఎందుకు అడుగుతున్నాడు అనేటువంటి విషయం అది కావాలి. ఇవేమిటంటే దీనిలో ఆశ్రమ ధర్మాలు అని ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాస, వానప్రస్థము, సన్యాసం, 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. దీనిలో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమంలో వీడికి ఏం అక్కర్లా, ఏంటి సంపదలు ఏం అక్కర్లేదు. తర్వాత రెండో ఆశ్రమం ఏమిటి, బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం ఉన్నది, గృహస్థాశ్రమంలో కావాలి. అన్నిటి 4 ఆశ్రమాలలో గొప్పదైనటువంటిది ఏమిటి అని అంటే గృహస్థాశ్రమం గొప్పది. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, 4 ఆశ్రమాలు. అంటే 4 స్టేజీలు ఉంటాయి మనిషికి, ప్రతి మనిషికి 4 స్టేజీలు ఉంటాయి. రెండో స్టేజ్ ఏమిటంటే గృహస్థు. గృహస్థు అంటే వివాహం చేసుకున్న తర్వాత ఆయన యజ్ఞయాగాది క్రతువులు కానీ, దాన ధర్మాలు కానీ, సంతానం పొందటం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేటువంటి గృహస్థాశ్రమము, ఇది అర్థం. గృహస్థాశ్రమంలోనే అనేకమైనటువంటి పుణ్యములు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గృహస్థాశ్రమంలోనే అనేకమైన పుణ్యాలు గృహస్థాశ్రమంలో. అని అర్థం ఏమిటనమాట, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా అన్నదానం చేయాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి, ఇవన్నీ చేయాలని అంటే గృహస్థాశ్రమే. ఇక్కడ ఒక విశేషం ఉన్నది, గృహస్థు అనేది ఎప్పుడు అవుతాడు, అది సంగతి. 2 పదాలు ఉన్నాయి, ఒకటి గృహస్థు, ఒకటి గృహిణి అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. గృహస్థు అనేది పుల్లింగ పదం, గృహిణి అనేటువంటిది స్త్రీలింగ పదం. గృహిణి అనేటువంటి పదానికి కానీ, గృహస్థు కానీ ఇద్దరికి వివాహం అయితేనే ఆ 2 పదాలు వస్తాయి వాళ్ళకి, లేకపోతే రావు. కనుక ఆ గృహిణి గృహస్థులు అనేకమైనటువంటి పుణ్యకార్యములు చేయడానికి అర్హత వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక దానం చేయాలనుకోండి, అమ్మాయికి వివాహం కాలేదు, ఏం లాభం లేదు. అబ్బాయికి వివాహం కాలేదు, అయినా ఏం లాభం లేదు. దానం చేయాలంటే ఏం లేదు, అన్నా నేను చేస్తున్నానంటే 10 రూపాయలు, అది లెక్కలు అవి కాదు లెక్క. దానం అంటే ఏంటంటే గోదానము అనేటువంటిది, హిరణ్య దానము, భూదానం, కన్యాదానము, ఇట్లా అనేకమైన దానాలు ఉన్నాయి. ఈ దానాలు చేయటానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే గృహిణి గృహస్థు, అప్పుడు మాత్రం అర్హత వస్తుంది. అదే కౌంట్లోకి వస్తుంది, మిగిలిన కౌంట్లోకి రావు. అందువలన మేము గృహస్థం కాబట్టి మాకు ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే కదా 10 మందికి అన్నం పెట్టాలన్నా, ఎవరికైనా దానం చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా అన్నీ ఏమిటనమాట, లక్ష్మీదేవి ఉంటే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. ఇది చెప్పేది.
అందువలన మా గృహస్థాశ్రమం నెరవేరాలి అని అంటే హే జాతవేద, హే అగ్నిదేవ, మా కొరకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించుము అని అంటున్నారు. మా కొరకు ఆహ్వానించుము అని అంటున్నారు అనమాట. అని ఈ విధంగా చెబుతూ ఇంకా ఆ అమ్మవారు ఎలా రావాలి అనేటువంటిది ఆహ్వానించు అని అన్న ఇక అమ్మవారే వస్తూ ఇలా వస్తూ ఉంటుంది అని కూడా చెబుతున్నాడు ఈ సాధకుడు. ఎలా అనంటే అశ్వపూర్వావృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీ ఉపక్వయే శ్రీర్మా దేవీ సుతాం. అశ్వపూర్వం ఆమె ఎలా వస్తుంది అనేటువంటి అమ్మవారు కదా, నడిచి వస్తుందా? కాదు. మరి ఆమె ఎలా వస్తుంది? రథంలో వస్తుంది. ఆ రథంలో వస్తుంది అనమాట. ఆ రథం ఎలా ఉంటుంది అని అంటే గుర్రాలు కట్టేసి ఉన్నాయి. రథానికి ముందు గుర్రాలు కట్టాలి కదా, ఉన్నాయి. ఈ రథం మధ్యలో ఎవరు కూర్చున్నారు? అమ్మవారు కూర్చున్నది. అమ్మవారు కూర్చున్నది. అటు ఏనుగులు ఇటు ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు వస్తున్నాయి. హస్తి అంటే ఏనుగులు. ఈ ఏనుగులు ఎలా వస్తున్నాయి అని అంటే ఏంటో ఘీంకారములు చేస్తూ వస్తున్నాయి. ఏనుగులు ఘీంకారాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఆ చేస్తూ వస్తున్నటువంటి ఆ రథంలో కూర్చున్నటువంటి అమ్మవారు శ్రీయం, ఆ శ్రీయం దేవి ఉపక్వయే మా కొరకు ఆహ్వానించుము అటువంటి అమ్మవారిని అని అగ్నిదేవుణ్ణి అడుగుతున్నారు. ఇది పైకి అర్థం. ఇది పైకి అర్థం అంతే. అమ్మవారు రథంలో వస్తుంది అని చెబుతున్నారు. ఆ రథానికి గుర్రాలు కట్టున్నాయి, ఇది అని అర్థం. అది పైకి అర్థం. అసలు అర్థం ఏమిటి దీనిలో? అసలు ఇది అర్థం ఏమిటంటే ఈ రథం అనేటువంటిది ఎవరంటే మనమే. అనగా మన శరీరం అనే రథంలో లోపల శ్రీయం అనేటువంటి చైతన్య శక్తి మహాలక్ష్మి ఉన్నది. శ్రీ మహాలక్ష్మి మనలో ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి మన పేరు రాయాలనుకోండి, ముందు శ్రీ రాస్తేనే, శ్రీ రాయకుండా వాడి పేరు రాశారనుకోండి, వాడు అవుట్, లేడని అర్థం. అది ఒకసారి ఒక సందర్భంలో ఏం చేశాడనమాట, గుమాస్తా మొత్తం శ్రీ రాయకుండా మొత్తం పేర్లను రాసి పంపించాడు. ఏమిట్రా ఇది శ్రీలు లేవంటే, ఏముందని శ్రీ అసలు ఉండదు కదండి, శ్రీ ఊరితో పేరే కదండి, ఊరే ఏందో తెలుసా దీనిలో వీళ్ళందరూ చచ్చారా, వీళ్ళందరూ శ్రీ లేకుండా రాస్తే వాడు చచ్చాడు అని అర్థం. అది అంటే అర్థం వీడి శరీరంలో శ్రీ లేదు అనగా శ్రీ చైతన్య శక్తి ప్రాణశక్తి వీడు లేదు, చచ్చినోడికి అట్లా రాస్తారు. అది అలా ఎప్పుడు రాయకూడదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పురుషుడికి ఏమో శ్రీ రాస్తారు, పెళ్ళి అయితే అమ్మాయికి శ్రీమతి అని రాస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వైష్ణవులు శ్రీమాన్ అని రాస్తారు. శ్రీమాన్ అని రాసిన ఏదైనా శ్రీ శబ్దం ఉండాలి. శ్రీ శబ్దం లేకుండా ఉన్నదంటే అవుట్, ఇంకంతే, ఇంక చెప్పే పని లేదు. అట్లా ఎప్పుడు పొరపాటున కూడా రాయకూడదు. అది మనకి దేవుళ్ళకే శ్రీ పెడితం కలిగింది. రామ ఉందనుకో శ్రీ తగిలించడలా, వెంకటేశ్వర స్వామి ముందు శ్రీ తగిలించడలా, అది అది మరి తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఆ శ్రీ అనేటువంటిది మన శరీరంలో ఉన్నది. ఆ శ్రీ అనేటువంటి శ్రీ చైతన్య శక్తి అది అనమాట. అది ఆ చైతన్య శక్తి బహు పేర్లు, అనేక పేర్లు. మహాలక్ష్మి అంటాడు, మహాసరస్వతి అంటాడు, మహాకాళి అంటాడు, రకరకాల పేర్లు. శ్రీతో ఉన్న వాళ్ళకి శ్రీ ఉంటుందండి. అంటే ఇప్పుడు దత్తాత్రేయుడు ఉంటారు. కాబట్టి ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి శ్రీం, ఆ శ్రీమిని పీల్చుకుంటున్నాం అని అర్థం. అనగా మనలో ఉన్నటువంటి జీవుడు అనమాట అర్థం అనమాట. ఇంకా దీర్ఘంగా పోవాలంటే జీవుడు, లేకపోతే పరమాత్మ. ఆ పరమాత్మ నేను దర్శనం చేసుకోవాలి అని లోపల అర్థం. పైకి అర్థం ఏమిటంటే మహాలక్ష్మిని తీసుకురా, మాకు ఇవన్నీ కావాలి అని పైకి అర్థము. అదనమాట. ఇక్కడ అశ్వపూర్ణ రథమధ్యం అనేటువంటి ఈ రెండు పదాలకి మూలం ఎక్కడుందంటే కఠోపనిషత్తులో ఉంది. కఠోపనిషత్తులో చక్కగా వివరంగా చెప్పాడు మన శరీరం ఏమిటి. మన శరీరం అనేటువంటిది ఒక రథం అండి. దానికి ఒక 5 గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ రథంలో కూర్చున్నది ఎవరని అంటే జీవుడు కూర్చున్నాడు. ఆ రథాన్ని తోలే డ్రైవర్ ఉంటాడు, రథ సారథి ఉంటాడు, వాడేం బుద్ధి.
ఆ గుర్రాలకి పగ్గాలు ఉంటాలి కదా, ఆ పగ్గాలే మనస్సు. ఇకపోతే గుర్రాలు ఏమిటాయంటే ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. ఇప్పుడు రథం సిద్ధమైంది, లోపల కూర్చున్నాడు ఒక జీవుడు కూర్చున్నాడు, ఈ సారథి డ్రైవర్ ఉన్నాడు. ఈ ఇతన్ని లోపల కూర్చున్నటువంటి వాడిని ఈ ఎవరు డ్రైవరు, సారథి, బుద్ధి అనేటువంటి వాడు ఎక్కడికి తీసుకుపోవాలి, అది అర్థం. ఇప్పుడు కారులో కూర్చున్నారు లేదా బస్సులో కూర్చున్నాం, డ్రైవర్కి తెలుసు ఫలానా ప్లేస్ తీసుకుపోవాలి, ఆ దారి ఎట్టుంటుందో అంతా వాడికి తెలుసు. దాని ప్రకారంగా వాడు వెళ్ళిపోతూ ఉంటుంటాడు, వీడు హాయిగా లోపల కూర్చుంటాడు, అక్కడ స్టేజ్ దగ్గర రాగా దిగిపోతాడు. అట్లనే ఈ బుద్ధి అనేటువంటి సారథి నడపాలి. ఈ బుద్ధిని, మనలో బుద్ధి అనే సారథి ఉన్నాడు, వాడు నడపడానికి గుర్రాన్ని 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాలు ఏంటి? 5 ఇంద్రియాలు. అంటే చక్షు, శ్రోత్ర, నాసిక, అట్లనే నాలుక, చర్మం, ఇవి 5 ఇంద్రియాలు, 5 గుర్రాలు. ఆ గుర్రాలకి పగ్గాలు. పగ్గం అంటే అర్థం మనస్సు అర్థం అనమాట. ఇప్పుడు పగ్గాలు లేకుండా సారథి కూర్చున్నాడు అనుకోండి, పగ్గాలు లేవు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ గుర్రాలు చెప్పి పెట్టకుండానే లాక్కొని పోతుంటాయి, ఇక వాటి ఇష్టం అవి, ఎటు పోతాయో చెప్పలేము, రథం ఎటు పోతుందో చెప్పలేము. అందుకని పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయి? రథసారథి అంటే బుద్ధి చేతిలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంటాయి అనమాట, ఈ బుద్ధి అనేటువంటి వాడికి దారి తెలుసు, వాడికి ఎటు పోవాలనో ఏంటో తెలుసు. కానీ ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు ఏం చేస్తుంటాయి అంటే అవి ఎప్పుడు చూసినా సరే సుఖాల కోసం చూస్తుంటాయి. సుఖం, మన ఇంద్రియాలు ఎప్పుడు సుఖాలు ఆలోచిస్తుంటాయి. సుఖం, హాయిగా ఉండాలి, నేను కష్టపడకూడదు. ఇప్పుడు కళ్ళు చూసినాయి, అక్కడ రోడ్డును పోతున్నావు, కళ్ళు చూసినాయి, ఆ కళ్ళు ఏం చూసినాయి, వెంటనే బజ్జీల బండి చూసింది. ఈ బజ్జీల బండి చూడంగానే వెంటనే ఆ మనసు కూడా చూసింది. చూసేటప్పటికి వాడేదో 10 మంది మూగున్నా తింటున్నారు అనుకోండి, వీడు కూడా బుద్ధి చేది జిహ్వ చాపల్యం పట్టింది, అక్కడ ఆగేశాడు, అక్కడ తింటూ కూర్చున్నాడు అనుకుందాం ఒకసేపు. అంటే అప్పుడు ఏమైంది, వీడు వెళ్ళాల్సినటువంటి టైము ఇదంతా ఉంటుంది కదా, ఇంత టైంకి వెళ్ళాలి, ఇంత అనేటువంటిది ఉండాలి కదా, దాని ప్రకారంగా పోవాలి కదా. వీడు ఇక్కడ ఆగిపోయినాడు, వీడు కూడా అరగంట సేపు ఆగిపోయినాడు. తిన్నాడు, తిన్న తర్వాత మరునాడు ఈ ఎమోషన్స్ ఎక్సెట్రాలు ఇవన్నీ కూడా వస్తుంటుంటాయి ఈ విధంగా. అంటే ఏమిటనమాట, దీనిలో నీ డ్యూటీ ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? నీ కన్ను ఏం చేసింది, అక్కడ చూపించింది. అదే నీ బుద్ధి కనుక మంచి బుద్ధి అయితే, అంటే ఏంటి, మంచి చెడులు ఆలోచించి, అంటే జల్లెడు ఉంటుంది, జల్లెడు పెడుతుంటాం, దానిలో ఏదో రాళ్ళని పోతే అసలు చేరుతాయి. అప్పుడు బుద్ధి ఏం చెబుతుంది, ఎవరే నీకు ఇది మంచిది కాదురా, ఈ పద్ధతి, ఇది క్రమశిక్షణ ఉండాలి ఆహారం పట్ల అని చెప్పి పద ముందుకే అని అంటుంది. అనేటప్పుడు వీడు పోతాడు. అట్లనే ఈ బుద్ధి ఏం చేస్తుందంటే ఆ గుర్రాన్ని తీసే, కన్ను అనే గుర్రాన్ని ఒక్కసారి ఒక లాగు లాగుతుంది, పిచ్చి వేషాలు వేయబాకు, నడువు ముందు అని. ఇట్లా ఈ విధంగా 5 ఇంద్రియాలని ఈ బుద్ధి అనే సారథి కంట్రోల్ చేసుకుంటూ లాక్కుపోతాడు. ఈ శరీరం అక్కడికి వెళ్ళిపోతుంది, ఎన్ని గంటలకి చేరాలనో అన్ని గంటలు కరెక్ట్గా చేరుతుంది శరీరం. అదే చేరటం అంటే అర్థం ఏమిటంటే, ఈ రథంలో కూర్చున్నటువంటి జీవుణ్ణి ఎక్కడికి చేర్చాలి, స్టేషను, పరమపదం అనేటువంటి స్టేషన్ ఉంది, అంటే మోక్షము అని అర్థం. ఆ మోక్షాన్ని తీసుకుపోవటానికి ఈ బుద్ధి అనే సారథి ఈ 5 గుర్రాలని లైన్లో క్రమశిక్షణలో పెట్టుకొని 5 ఇంద్రియాలను పెట్టుకొని అక్కడ తీసుకుపోతాడు. అక్కడ తీసుకుపోయిన తర్వాత పరమపదం దగ్గర తీసుకుపోతాడు. అప్పుడు జీవుడు పరమపదం మోక్షాన్ని పొందుతాడు. అట్టనే ఇదే చెబుతున్నాడు. అదే ఏమిటంటే, ఈ రథంలో కూర్చున్నటువంటి అమ్మవారు వస్తున్నదే, ఆ అమ్మవారు ఎవరు అంటే జీవుడు, జీవుడే అమ్మవారు. ఎవరిలో కలవాలి అనగా పరమాత్మలో కలవాలి, అందుకోసం ఆయన తీసుకొని రా అని అంటున్నాడు. అక్కడ కూర్చున్నది ఎవరిలో కలిసిపోవాలి, పరమాత్మలో. అంటే పరమాత్మకి అర్థాలు మహా చైతన్య శక్తి, పరమాత్మ లేకపోతే పరబ్రహ్మము అనేక మాటలు. కాబట్టి ఆ శ్రీం తీసుకొని వస్తే ఇది శ్రీం అనేటువంటి మాటకు అర్థాలు
10 రకాలు ఉన్నాయి అర్థాలు. ఒకటి మోక్షము అని అర్థం, ఇంకోటి విషము అని కూడా అర్థం ఉంది. శ్రీకంఠుడు అని ఉంటుంది. శ్రీకంఠుడు అంటే శ్రీ అంటే విషము కంఠమునందు కలవాడు, అది శ్రీ అంటే అది అర్థం. సరే, లక్ష్మి అనేటువంటి అర్థం అందరికీ తెలిసింది. ఇట్లా ఈ విధంగా శ్రీకి ఇంకా 10 అర్థాలు ఇంకా ఉన్నాయి అన్నమాట. అంటే శ్రీ అంటే మోక్షము అని అర్థం, ఇంకోటి కాంతి అని ఇంకొక అర్థం, ఇట్లా అనమాట. కాబట్టి ఆ మోక్షానికి తీసుకొని పోవటము, ఇది లోపల ఉన్నటువంటి అర్థము. ఇది ఆ జాతవేదుణ్ణి అడుగుతున్నాడు, అది అర్థం అనమాట. అది అట్లా అనమాట. అశ్వపూర్వారథ మధ్యాహస్తినాథ ప్రబోధిని శ్రీయంది ఐవేచుతామే కాంసుస్మిత హిరణ్య ప్రాకారాం ఆద్రాంజ్వలంతీం తృప్తాంతర్పయంతీం. ఆ తలుపు తీసి పైన ఉంటుంది, ఈ తలుపు తీసి. అశ్వపూర్వం రథమధ్యాహస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవి ఉపక్వే శ్రీర్మాదేవి మమ్మల్ని మేలుకొల్పుతూ ఉన్నది. ఎలా అని అంటే హస్తినాథ ప్రబోధిని, హస్తినాథ ప్రబోధిని. హస్తి అంటే ఏనుగు, ఏనుగు నాదం చేస్తుంటుంది. ఏమిటంటే ఘీంకారం. ఏనుగు పెద్దగా ఘీంకారం చేస్తుంటే నిద్రపోతున్నాడు వాళ్ళు లేస్తాడు. ఇది పైకి అర్థం. లోపల అర్థం ఏమిటంటే, దీనిలో అసలు అర్థం ఏమిటంటే ప్రణవము అని అర్థం. అంటే అమ్మవారు వస్తున్నది అని అంటే ఓంకారము, అది అర్థం అనమాట. ప్రణవ స్వరూపం అది, ఆ ప్రణవ స్వరూపం. ఇంకొకటి విశేషం ఏమిటంటే అమ్మవారు వస్తున్నది అని అంటే ఇంకొక విశేషం అర్థము, సంగీతం వచ్చినటువంటి వాళ్ళు అయితే చెప్తారు. సరిగమ పదనే ఉన్నాయి. సరిగమ పదాలు సా దేనిలో నుంచి వచ్చింది, రీ దేనిలో నుంచి వచ్చింది, సారీ గా దేనిలో నుంచి వచ్చింది, మా దేనిలో నుంచి వచ్చింది, దా ని చెప్పండి మరి. అది అదే అనమాట. అని ఏంటనమాట, ఒక్కొక్క ఈ మనుషులు రాగాలు మాట్లాడుతుంటారు. షడ్జమం, సరిగమ, రి, రిషభం, ఈ విధంగా మాట్లాడతారు. ఇవన్నీ రావడానికి ఏమిటనంటే జంతువులు పక్షుల నుంచి వచ్చినాయి. అది జంతువులు అట్లా. దానిలో ఏనుగు నుంచి ఒకటి వచ్చింది, ఏనుగు నుంచి. అలానే వృషభం నుంచి ఒకటి వచ్చింది, వృషభం ఎద్దు. ఇకపోతే పక్షులు ఒక 2 ఉన్నాయి. పిక కూచితి పంచమం, తర్వాత షడ్జం మయూరోవతి, నెమలి. ఇట్లా 6 నుంచి వచ్చినాయి, 6 ధ్వనులు వచ్చినాయి. ఈ 6 ధ్వనులు సరిగమ పదని, సరిగమ పదని. అది సా రి గా మా పా దా ని. సా అంటే షడ్జమం, సా రి రిషభం, సా రి గా గాంధారం. ఆ మొదటి అక్షరాలని దాన్ని పెట్టి అనమాట. అట్లనే అమ్మవారు వస్తున్నది అంటే ఆ ఏనుగు ఘీంకారం చేస్తున్నది అనగా సరిగమ పదంలో ఉన్నటువంటి ఒక నాదం ఒకటి వస్తున్నది, అది అర్థం. అనగా అర్థం ఏమిటి, అమ్మవారు వస్తున్నది అంటే ఈ సప్తస్వరాలు మోగుతున్నాయి అని అర్థం. అది సప్తస్వరాలు మోగుతూ ఉన్నాయి అని అర్థం. ఆ సప్తస్వరాలు దేనిలో నుంచి వచ్చినాయి, ప్రణవంలో నుంచి వచ్చినది. ప్రణవము అని అంటేనే ఓంకారము. అది ఈ ఓంకారము ఎలా చదవాలి, ఎలా చేయాలి అనేటువంటిది అందుకని మనకు వేదంలో ఉంది. ఆ వేదంలో చెప్పుకున్న దానిలో అట్లా చాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యకోపనిషత్తులోను ఓంకారం ఎలా చెప్పాలి అనేటువంటి. ఇప్పుడు సహజంగా మీరందరూ ఓంకారం చెప్పడం అనేది అక్కడ చూస్తున్నారే, అది ఓంకారం కాదు. అది అసలు మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఓంకారం ఎలా చెయ్యాలనో వాస్తవానికి జనానికి తెలియదు. అది ఒక మళ్ళీ వేదం చదువుకున్నటువంటి ఆ ఉపనిషత్తు చదువుకున్న వాడికే తెలుసుకున్న వాడికి తెలియదు. అట్లా చేయాలి. అలా చేస్తేనే అది ఓంకారం. అది ఎలా ఉంటుంది, ఉచ్చైశ్వరంతో వెళ్ళి అక్కడి నుంచి నెమ్మదిగా, అంటే మీకు ఉదాహరణకి తారాసోహం చూసా బయస్సర పోయిపోతుంది. ఆ ఎంత శక్తితోటి పోయిందో మళ్ళీ పోయి కిందకు వచ్చి స్లోగా వస్తుంటుంది. ఇప్పుడు అది పోవటానికి టైం చూసుకో, కిందకి రావటానికి టైం చూసుకో, అట్లా ఉంటుంది ఓంకారం. అలా చేస్తేనే అది ఓంకారము, అది అర్థం. అది మనకు వేదంలో చెప్పబడింది. అది సరే అట్లా. కాబట్టి అమ్మవారు వస్తున్నదండి, ఆ రథంలో వస్తున్నది.
ఆ రథంలో వస్తున్నది. ఆ రథానికి గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ పక్కన అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులతోటి అమ్మవారు వస్తూ ఉన్నది. ఆ రథంతో వస్తూ ఉన్నది. దీని అర్థం. ఇప్పుడు రథంలో వస్తున్నది అనేటప్పటికీ ఇంకా దూరంగా ఏంటంటే అర్థమైనమాట, వస్తున్నది ఎవరు? శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి అన్న శ్రీ లలితా పరమేశ్వరి అన్న ఒకటే, పేర్లు ఉన్నా ఒకటే. ఇక్కడ ఒక విశేషం ఉంది. మహా అనేటువంటి శబ్దం చేర్చినప్పుడు అమ్మవారు లలితా పరమేశ్వరికి వెళ్ళిపోతుంది. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి అంటే అమ్మవారికి సాక్షాత్తు వెళ్ళిపోతుంది. లేకుండా లక్ష్మి అని, సరస్వతి అని, కాళి అని అంటే అప్పుడు అమ్మవారిలో నుంచి వచ్చినటువంటి శక్తులు. ఇది మహాదిశేషిగా చెబితే అది అట్లా అనమాట. ఆ అమ్మవారు వస్తూ ఉన్నది. ఎవరు? రథంలో వస్తున్నది. ఈ రథం ఏ రథంలో వస్తున్నది? అమ్మవారు చక్రరాజ రికేతన, మనకు దీనిలో వచ్చింది కదా, లలిత దీనిలో వచ్చింది కదా. అమ్మవారు వస్తుంటేట అమ్మవారి వెంట ఒక నలుగురు వస్తున్నారు. మళ్ళీ 4 రథాలు వస్తున్నాయి. రాజుగారు బయలుదేరుతున్నాడు అని అంటే మంత్రి గారు అటు సేనాపతులు అందరూ వస్తుంటారు కదా. అట్లనే అమ్మవారు వస్తున్నది అంటే గే చక్ర రథారూఢ అదొకటి. అలానే ఇంకా రథాలు ఉన్నాయి అక్కడ. సంపత్కరి సమారూఢ ఇవి ఉన్నాయి రథాలు. 4 రథాలు ఉన్నాయి. ఆ 4 రథాలు ఏమిటంటే గే చక్ర రథారూఢ ఒక ఒక రథం. అట్లా ఈ విధంగా 4 రథాలు కూడా వస్తూ ఉన్నాయి. 4 రథాలు ఏంటంటే 4 దేవతలు అమ్మవార్లు, అది అర్థం అన్నమాట. అంటే నేను శ్రీ మహాలక్ష్మిని పిలుస్తుంటే ఆమె ఒక్కదే రాదు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళల్లో ఎవరు అని అంటే ముఖ్యంగా సరస్వతీదేవి ఉన్నది ఒకటి, అలానే శ్రీ మహాలక్ష్మి ఉన్నది. ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి మహాలక్ష్మిని పిలుస్తున్నాను అంటే అర్థము ఏమనుకుంటారంటే మనకు డబ్బులు కావాలి, ఈ డబ్బులు ఉంటే చాలే అని అనుకుంటారు. కాదు, మహాలక్ష్మి వస్తున్నది అంటే సమస్తము వస్తాయి, అది అర్థం. అది శ్రీ మహాలక్ష్మి అంటే సమస్తము, అది అర్థం. అందువలన అమ్మవారు మిగిలిన వాళ్ళను కూడా తీసుకొని వస్తున్నది. వాళ్ళు వస్తా తీసుకుని రావడం మీద వాళ్ళందరూ వాళ్ళే వచ్చేస్తుంటారు. వాళ్ళు అశ్వారూఢ దిష్టిదాశ కోటి కోటి గే చక్రరథారూఢ అట్లా అనమాట. వీళ్ళందరూ కూడా కిరిచక్ర రథారూఢ, చక్రరాజ రథారూఢ, వీళ్ళందరూ ఈ రథాలు కూడా బయలుదేరుతాయి అమ్మవారి వెంట. అమ్మవారి వెంట ఈ రథాలు కూడా బయలుదేరుతాయి. ఈ రథాలు కూడా బయలుదేరి అని అంటే అర్థం ఏంటనమాట, అమ్మవారు సంపూర్ణంగా ఈ సాధకుడి దగ్గరికి వచ్చేసింది, అది అర్థం. అది అమ్మవారు అంటే ఇప్పుడు లలితా పరమేశ్వరిని మనం చదువుతూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటుంటాం. ఇప్పుడు ఇప్పటికే కొన్ని నామాలు లలితా పరమేశ్వరి నామాలు వచ్చేసినాయి. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి శ్రీ సూక్తం అనేటువంటిది వేద మంత్రం చదువుతున్నాం. లలితా పరమేశ్వరి నామాలు ఉన్నాయి. అవేమిటి? పురాణంలో ఉన్నటువంటి శ్లోకాలు. అది ఆ శ్లోకాలలో ఉన్నటువంటి మంత్ర బీజాక్షరాలతోటి ఉన్నాయి, అది అర్థం. అయితే ఏది ముందు ఏది వెనక? ఎప్పుడైనా వేదం ముందు ఉంటుంది, వేదం నుంచి పురాణం వస్తుంది. లలితా పరమేశ్వరి ఉన్నటువంటి ఏది? బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం వేదాలు పైన ఉంటాయి, కింద ఉంటుంది పురాణాలు. అది అలానే భారత భాగవతాలు కూడా అన్ని కూడా కింద ఉంటాయి. విష్ణు సహస్రనామం భారతంలో అది కిందనే ఉంటాయి. పైన ఉన్నది ఏమిటి అని అంటే ఉన్నతంగా ఉన్నది వేదము, అది అర్థం అనమాట. కాబట్టి వేద మంత్రంలో నుంచి దాని యొక్క ఛాయలు క్రిందకి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు విస్తృతం అవుతాయి. ఆ విస్తృతం అయినప్పుడు ఇదిగో ఇదిగో లలిత వచ్చేసింది, లలితానామాలు. ఈ లలితానామాలు రావటానికి మూలమైనటువంటిది ఎక్కడుంది? శ్రీ సూక్తంలో ఉంది, బీజము. అది ఆ బీజం ఎక్కడుంది? శ్రీ సూక్తంలో ఉంది బీజం. అందుకనే మనకు ఉదాహరణ ఇక్కడ రథం వస్తున్నదంటే ఆ రథం ఏమిటో ఇంకా 4 రథాలు కూడా వస్తున్నాయి. అట్లా అనమాట. అశ్వపూర్వారథం అధ్యాం అనేటి దాన్ని చెప్పుకున్నది. తర్వాత దీనిలో 4వ మంత్రం
కాంసోస్మితా హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతి తృప్తాం తర్పయంతి పద్మేచితా పద్మవర్ణాతామి గోపక్వ ఏ శ్రియం. ఇదంతా వేదం పెట్టేశాడు ఇక్కడ. ఈ వేదంలో తైత్తిరీయ ఉపనిషత్తు పెట్టాడు. దీనిలో పైకి ఏ విధంగా ఉన్నది అని అంటే అర్థము, ఇక్కడ అమ్మవారు ఆమె మందహాసంతో చిరునవ్వులతో వస్తూ ఉన్నది. ఆ వస్తున్నటువంటి అమ్మవారి చుట్టూ ప్రాకారాలు చాలా ఉన్నాయి. ప్రాకారాలు అంటే అర్థం ఏంటి, రథం వస్తున్నది, ఆ రథం చుట్టూ కొన్ని సేనా ప్రాకారాలు కూడా ఉన్నాయి. అంటే రాజుగారు వస్తున్నాడంటే సేనలు చాలా ఉన్నాయి కదా, అట్లా ఆ విధంగా సేనలతో వస్తుంటాడు కదా రాజుగారు రథంలో, అట్లా ఆ విధంగా వస్తున్నారు అనేటువంటిది పైకి అర్థము. అలా వస్తున్నటువంటి అమ్మవారుడ అగ్ని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది, ఇది పైకి అర్థం. ఇది అర్థం. అసలు అర్థాలు వేరు దీనిలో. అమ్మవారు ఎలా వస్తున్నది అనేటువంటిది దీనికి అర్థం. ఇప్పుడు మనం ఇంత క్రితం ఏం చెప్పుకున్నామంటే ఈ శరీరం రథం అని చెప్పుకున్నాం, ఈ శరీరమే రథం అని చెప్పుకున్నాం. ఆ రథాన్ని బుద్ధి అనేటువంటి డ్రైవర్ నడుపుతున్నాడు అని చెప్పుకున్నాం. అలానే 5 గుర్రాలకి 5 ఇంద్రియాలు చెప్పుకున్నాం. ఇట్లా ఈ విధంగా చెప్పుకున్నాం. ఇలా వెళ్ళిపోతున్నది అంతే. ఇంతకన్నా ఇంకా లోపలికి వెళ్ళాడు. ఏమిటంటే ఇప్పుడు మనము ఎలా ఉంటామనంటే 5 కోశాలతో ఉంటాం, 7 ధాతువులతో ఉంటాం. 5 కోశాలు. 5 కోశాలు అంటే ఒక కోశంలోంచి ఒక కోశం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన శరీరం ఉందనుకోండి, ఈ శరీరం 5 కోశాలతో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఒక గిన్నె పెట్టాం, ఒక గిన్నె పెట్టి చివరికి అట్లా మొత్తం ఒక గిన్నె కానీ ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఒక్క గిన్నె కనబడుతున్నది. గిన్నెలో పెట్టి మొత్తం 5 గిన్నెలు ఇవి. ఇక్కడ చెప్పండి రా, ఇక్కడ దూరాన్ని చెప్పండి రా అంటే ఎన్ని గిన్నెలు రా, ఒకటేనండి అంటారు. సరే దగ్గరకు వచ్చి చూడరా సరే కానంటే ఏవో ఉన్నట్టు ఉందండి అని ఒక్కటి తీస్తాడు. 5 ఉన్నాయే అని అంటాడు. మరి పెట్టరా ఎటువైపు మళ్ళీ ఇది పెట్టేసి ఇప్పుడు నేను ఒక గిన్నెలో కనబడుతున్నది ఇది. అట్లనే మన శరీరము 5 గిన్నెలతోటి 5 కోశాలతో ఉంటుంది. మన ఒక కోశంలో నుంచి ఒక కోశంలో నుంచి ఒక కోశం అట్లా ఉంటుంది, ఒకదానిలో. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి ఒక రూపం కనబడుతుంటుంది. ఈ రూపాన్ని ఏమని అంటారంటే అన్న శరీరం అంటారు. అన్న శరీరం. అన్నం తింటే ఈ శరీరం ఉంది, లేకపోతే గోయిందా, ఇక లేదు ఈ శరీరం. అన్నంతో బతుకుతున్నది ఈ శరీరం. ఇది అన్న శరీరం పై కనబడుతున్నది. ఈ అన్నం తినేటప్పటికి వీడిలో ఒకటి పోకుండా ఉన్నది, అదేమిటి? ప్రాణం. అంతే, ప్రాణమే. ప్రాణం ఉన్నది. అన్నం తిన్నాడు కాబట్టి ప్రాణం ఉన్నది. లోపల ప్రాణం అనేటువంటి ఒక కోశం ఉన్నది. సరే, ప్రాణం నిలబడదండి. ప్రాణం కానీ నిలబడేటప్పుడు వీడికి మనస్సు పనిచేస్తున్నది. అప్పుడు లోపల మనస్సు అనేటువంటి ఒక గిన్నె లోపల ఉన్నది. సరే, ఇప్పుడు దాకా ఉన్నాడు వీడు, బాగానే ఉన్నాడు, మనిషి బాగున్నాడు, మనస్సు బాగానే అన్ని పనిచేస్తుంది. వీడు ఊరుకోడు. ఏమిటి? జ్ఞానం సంపాదించాలి, విజ్ఞానం తెలుసుకోవాలి అని విజ్ఞాన కోశం. అర్థం కాలా? ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారంటే 4వ స్థాయిలో, 4వ యొక్క సంచిలో కూర్చున్నారు. అది 4లో కూర్చున్నారు. అంటే అంత క్రితం దాకా మనస్సు ఏంది, మామూలుగా ఉన్నది అంతే. కానీ ఇప్పుడు మనస్సు దేనిలోకి వచ్చింది? జ్ఞానం సంపాదించాలని దానిలోకి, జ్ఞానంలోకి ఇమిడిపోయి ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే ఒక్కసారి మనకి జ్ఞానం సంపాదిస్తున్నాం కదా, బయట మనస్సు ఉంది. ఆ మనస్సుకి ప్రాణం నిలబడ్డది. ప్రాణం నిలబడాలంటే శరీరం ఇంత ఉంటేనే కదా ఇక్కడ కూర్చున్నది. కూర్చున్నావు, సరే, జ్ఞానం సంపాదించావు. జ్ఞానం సంపాదించిన తర్వాత నీవు పొందింది ఏమిటి అని అంటే ఆనందం. అది జ్ఞానం వలన ఏం పొందావు అని అంటే ఆనందం పొందావు. చివరికి ఆనందం పొందావు కాబట్టి చివరికి లాస్ట్లో ఏంటి?
ఉన్నటువంటిది ఆనందం పొందినటువంటి గిన్నె లోపల ఉన్నది. అది ఆ ఆనందమే బ్రహ్మానందము, అదే పరమాత్మ సాక్షాత్కారం. ఆ పరమాత్మ సాక్షాత్కారం ఎలా వస్తుంది? జ్ఞానం వలన వస్తుంది. ఇదిగో మనం ఈ దీన్ని చదువుకున్నామే, ఇటువంటివి అనేకమైన సముద్రం లాగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది దేనిలో ఉన్నది? ఒక కోశం ఒక దానిలో అనేది వేదంలో ఉంది. అది ఆ వేదంలో ఉన్నటువంటి విషయాన్నే తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళిపోయాడు. అది అది ఇంకొకటి అట్లా 5 కోశాలు ఉన్నాయి. సరేనండి, శరీరం 5 కోశాలు బాగానే ఉందండి. కానీ ఈ 5 శరీరం నడవాలి అని అంటే సప్త ధాతువులు శరీరంలో, అది అంటే కావాల్సినంత బ్లడ్ ఉండాలి. ఇక మనం సైన్స్ లోకి పోయినాం చూడండి. ఏమిటి మనం పరీక్ష చేస్తుంటే అవి ఇవి ఉంటాయి చూసేవారు. సప్త ధాతువులు ఏమిటి? రక్తం ఉండాలి, కావాల్సినంత రక్తము. అలానే దానికి సంబంధించినటువంటి మొత్తం శరీరానికి సంబంధించినటువంటి శరీరం నిలబడటానికి బలంగా ఉండటానికి ఉండే సప్త ధాతువులు అంటారు. ఆ సప్త ధాతువులు దీనిలో మన శరీరంలో ఉన్నాయి. అది అంటే అర్థం ఏమిటి? మన శరీరం అనేటువంటిది ఏమిటనమాట? అమ్మవారి యొక్క రూపము. అది అర్థం. చివరికి అది అర్థం అనమాట. ఎట్లా అనంటే ఎక్కడో లేదయ్యా శరీరము, అమ్మవారు ఎక్కడో లేదయ్యా, ఇగో నీలోనే ఉంది అని వేదం చెబుతున్నది. అది ఒకసారి నువ్వు లోపల, ఒకసారి 5 సంచులు ఉన్నాయి కదా, 5 గిన్నెలు పెట్టాను, లోపలికి పోయి చూసుకో ఒకసారి. ఒక్కొక్క తలుపు తీసుకొని చూసుకో, లోపల చివరికి 5వ తలుపు చూసుకో, అక్కడ కనపడుతుంటుంది. అది అట్లా అనమాట. అది ఇంత విశేషం చెబుతున్నారనమాట. అట్లా ప్రాకారం ఆర్ద్రాం జనంతు జ్వలంతి అంటే అగ్నిలాగా ప్రకాశిస్తున్నటువంటిది అమ్మవారుట. ఇంకా విశేషం చెబుతున్నాడు. పద్మే స్థిత పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం అంటే అర్థం ఏమిటి? అమ్మవారు పద్మముల యందు కూర్చొని ఉన్నది అని అర్థం చెబుతున్నాడు. ఈ శరీరం దగ్గర నుంచి చెబుతున్నాడు. ఎంత శరీరంలోకి వెళ్ళిపోయినాడు. ఏమిటి పద్మాలు అని అంటే, మనలో ఎన్ని పద్మాలు ఉన్నాయి? మొత్తం 7 పద్మాలు ఉన్నాయి. 7 పద్మం. 7వ పద్మం ఏమిటి? సహస్రారం. అంటే అర్థమైంది కదా, సహస్రారం. అక్కడ సహస్రారం అంటే అర్థం ఏమిటి? 1000 రేకులు. సహజంగా ఏ పద్మానికంటే ఏవో కొన్ని ఉంటాయి, 100 ఉంటాయి అనుకోవచ్చు. కానీ అక్కడ మాత్రము 1000 అన్నాడు. 1000 అనే దానికి అర్థం ఏమిటి? మళ్ళీ ఇంకొక అర్థం ఉంది. 1000 అంటే అనేకము అని అర్థం. 1000 అంటే మనం లెక్క పెట్టుకొని 999 తర్వాత మిగిలిన ఒకటి కలిపి 1000 అని అనుకుంటుంటాం. ఆ 1000 కాదు. ఈ సంస్కృత భాషలో 1000 అనే వస్తున్న చోట అనేకము, లెక్కలేనన్ని అని అర్థం అనమాట. అది లెక్కలేనన్ని అరలతో ఉన్నటువంటి పద్మము ఇక్కడ ఉన్నది. దాని కింద ఎన్ని పద్మాలు ఉన్నాయి? మిగిలిన 7లో ఒకటి అక్కడ ఉంటే మిగిలిన 6 ఉన్నాయి. 6 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా. ఆజ్ఞాచక్రంలో గుట్టు పెట్టుకుంటాం, అక్కడ 6 వచ్చినాయి. ఈ 6 ఎక్కడి నుంచి? కింద నుంచి పైకి వచ్చినాయి. పద్మాలు కింద నుంచి పైకి వచ్చినాయి. అట్లా అనమాట. ఒక్కొక్కటి అట్లా. ఈ పద్మాలలో ఈ 50 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క పద్మంలో ఈ అక్షరాలు, ఒక్కొక్క పద్మంలో ఈ అక్షరాలు. మనకు 50 అక్షరాలు కదా, ఇవి ఉన్నాయి ఒక్కొక్క పద్మంలో. అట్లా అనమాట. అని చివరికి 6వ పద్మం దగ్గరకు వచ్చేసరికి బొట్టు పెట్టుకుంటాం అక్కడ ఆజ్ఞాచక్రం. అక్కడికి వచ్చేసరికి హం క్షం అనేటువంటి 2 అక్షరాలు వస్తాయి అక్కడ. మొత్తం 50 అక్షరాలు. ఈ 50 స్థితాం అన్నారు. పద్మే స్థితాం, పద్మమునందు స్థితాం ఉన్నటువంటివి 50 అక్షరాలు. అంటే అమ్మవారిని వర్ణిస్తున్నారు అనమాట. లోపల 50 అక్షరాలు ఉన్నాయి. పద్మే స్థితాం పద్మవర్ణం. ఆ పద్మవర్ణం, పద్మే స్థితాం పద్మవర్ణం తాం ఇహోపక్వయే శ్రియం. శ్రియం అంటే లక్ష్మీదేవిని. ఈ విధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఆహ్వానించు, తీసుకురాయ అని అంటున్నాడు. అనగా 7 చక్రాలు. పైన 7వది ఏమిటి? చివరిది ఉన్నటువంటిది ఆ సహస్రారంలో ఉన్నటువంటి చక్రం. ఇలా ఏమిటి చెప్పేది చివరికి అంటే,
ఈ శరీరమే అమ్మవారి యొక్క రూపము శ్రియం, అది అర్థం. అందుకని శరీరాన్ని ఏమంటారో తెలుసిన, శ్రియం ఉందనుకోండి, శరీరంలో శ్రియం ఉందనుకోండి, అప్పుడు శరీరం అంటారు. శ్రియం పోయింది అనుకోండి, శవం అంటారు. ఇది తేడా, అది దానికి దీని తేడా. అది ఆ శ్రియం ఉన్నంత కాలము, అందుకని దేహం ఆపాద తలమస్తక, మంత్రపురుషంలో చెబుతాం, దేహం ఆపాద తలమస్తక, పాదముల నుంచి శిరస్సు దాకా మనకి, మన శిరస్సు మనకి ఎంత 5 అడుగులు 6 అడుగులు పడుకున్నామండి. చివరిన పాదం అక్కడ నుంచి పై లాస్ట్ శిరస్సు దాకా ఆ శ్రియం శక్తి వ్యాపించి ఉంటుంది. అది దాన్నే ఏమంటున్నారు అని అంటే అగ్ని లేక వేడి అన్నారు. వేడి ఇప్పుడు సహజంగా ఏంటంటే, సహజంగా వేడి అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వేడి జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనకేం పెట్టాడంటే లోపల అగ్ని పెట్టాడు. ఈ అగ్ని పెట్టేసేసి ఎక్కడ పెట్టాడు అగ్ని అంటే తలకాయలో పెట్టాడు. ఏది తలకాయలో అంటే ఈ బ్రహ్మరంధ్రంలో ఇక్కడ పెట్టేశాడు. ఈ బ్రహ్మరంధ్రంలో పెట్టి ఎంత ఉంటుంది అని అంటే ఆ లైటు పరమాణువు అంత ఉంటుంది. పరమాణువు అనే దానికి అర్థం ఉంది. మీకు తర్కశాస్త్రం వాళ్ళకి చెప్పారు. మీరందరూ చాలా చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి తెలియదు. వాళ్ళకైతే వెంటనే పట్టేస్తారు. తర్కశాస్త్రంలో పరమాణువు అంటే ఏమిటో అర్థం చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే పరమాణువుని మీరు చెప్పుకోవాలంటే సులభంగా బియ్య పిండి ఉంది అనుకోండి, బియ్య పిండిలో ఒక రేణువు తీసి అక్కడ పెట్టు చూద్దాం. బియ్య పిండి ఉంది, ఆ ఒక్కటి రేణువు తీసి అక్కడ పెట్టు చూద్దాం. తీసి పెట్టామనుకో, ఉదాహరణకి ఆ అణువు అంత ఉంటుంది. ఆ అణువులో ఎన్ని ఉన్నాయి అణువులో అంటే సహస్రారం ఉంది. ఆ సహస్రారంలో ఎవరు కూర్చున్నారు? అమ్మవారు కూర్చుంది. ఆ అమ్మవారు కూర్చుందని అంటే అమ్మవారు యొక్క ఇల్లు ఎట్ట ఉంది అంటే చింతామణి గృహం. ఇక లెక్క వేసుకో, ఇంకా ఆ పరమాణువు అది అది అక్కడ ఉండదు. ఏది మనకు బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి చోట ఆ పరమాణువు అది. అది అత్యంత శక్తివంతమైనటువంటి అగ్ని తేజోమయమైనటువంటిది. అది దాని యొక్క వేడి కాంతి ఉన్నది చివరికి పాదం దాకా ప్రకాశిస్తూ ఉంటుంది వేడి. అది ఎప్పుడైతే ఆ వేడి చల్లారిపోతుందో ఇంతే సంగతులు. లోపల వేడి మనం చెప్పినట్టు ఆ ఉండు, ఇంకాసేపు ఉండు పోవాకు అని అంటే ఇంకాసేపు లేదు, ఏమి లేదు, నా ఇష్టం అంటుంది. అంటే అర్థమైంది కదా. అది అంటే ఆ శ్రియం పోయేటప్పుడు, ఆ వేడి పోయేటప్పుడు ఇక నెమ్మదిగా అన్నిటిని మూటలు కట్టుకొని, ఎప్పుడైతే శ్రియం నేను సర్దుకుంటున్నాను రా అనేటప్పటికి 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీళ్ళ యొక్క శక్తులు, లోపల శక్తులు ఉంటాయి అన్నమాట. ఆ శక్తుల్ని దేవతలు అంటారు. వీళ్ళందరూ కూడా రెడీ, రాజుగారు బయలుదేరుతున్నారండి, ఎక్కడికో పోతున్నారు అనేటప్పటికి, రాజుగారు పోతున్నారు అనేటప్పటికి మిగిలిన అమాత్యులు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు? బయలుదేరుతుంటారు. రాజుగారు ఫలానా ఊరు పోతున్నారండి కాబట్టి వీళ్ళందరూ బయలుదేరుతుంటారు. అట్లనే శరీరంలో ఉన్న వివిధ శక్తులన్నీ కూడా ఈ శ్రియం వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ పోతూనే ఉంటుంటారు. అట్లా అనమాట, వీళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. అందుకని శ్రియం అనేటువంటి దాన్ని గురించి చెబుతున్నాం. మన శరీరంలోనే శ్రియం ఉన్నది. ఆ శ్రియముని ఒకసారి మేము దర్శించుకుంటాము. ఏ జాతవేద, ఏ అగ్నిదేవ తీసుకురా అంటున్నారు. ఈ అగ్నిదేవుడిని అడగటం ఎందుకు అనంటే, అసలు విషయం ఏమిటంటే దేవతలకు అందరికీ కూడా అగ్నిదేవుడు ఫ్రెండ్. అగ్నిదేవుడు ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి? మనం యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో ఇంద్రాయి స్వాహ అంటూ నెయ్యి పోస్తే అనేవే ఇంద్రుడికి వెళ్ళిపోతుంటాయి. అంటే అర్థం ఏంటి? అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఎవడి ఆహారం వాడికి ఇచ్చేస్తుంటాడు. అందుకని అగ్నిముఖ దేవత అని అన్నారు. దేవతలకి ముఖం ఏందయ్యానంటే వాళ్ళకి అగ్నిదేవుడు. అగ్నిదేవుడు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అయ్యా నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యా, కాస్త మాకు అన్నం తెచ్చిపెట్టాయా
అదిగో ఫలానా ఆయన యజ్ఞం చేస్తున్నాడు, కాస్త మాకు మా అన్నం మాకు తెచ్చి పెట్టండి అయ్యా అని అంటే అగ్నిదేవుడు ఎవరి అన్నం వాళ్ళకి పెట్టేస్తుంటాడు. అది అగ్నిదేవుడు ఎవరికి అట్లా అనమాట. అందుకని అగ్నిదేవుడికి మనం రోజు ఏం చేస్తుంటాం అంటే పూజ చేస్తుంటాం. అగ్నిదేవుడు లేకుండా ఏమైనా పూజ చేశావా, అది విశేషం. అగ్నిదేవుడు అంటే అర్థం ఏమిటంటే ప్రస్తుత కాలంలో దీపారాధన. అసలు వాస్తవానికి వేద కాలంలో ఏముండేది అంటే యజ్ఞ వేదికలు ఉంటాయి, దానిలో మంత్రాలు ఇవన్నీ, సరే అదంతా ఇది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో యజ్ఞ వేదికలు ఇవన్నీ ఎక్కడ కుదరదు కాబట్టి అందుకని దీపము పెట్టండి. దీపం లేకుండా ఏ పూజ లేదు అనగా అర్థం ఏమిటి? అగ్నిముఖ దేవత, అగ్ని ఉంటే దేవతలు ఉన్నారు, అగ్ని లేకపోతే దేవతలు లేరు. అదే అనమాట, అట్లా అనమాట. అందుకని ఇక్కడ చెబుతున్నారు అనమాట. అటువంటి ఆ అగ్ని శ్రీయం ఉన్నది, ఆ శ్రీయం ఎవరంటే అగ్నిదేవుడే. ఒక రకంగా చెప్పాలంటే అగ్నిదేవుడు కూడా శ్రీయమే అన్నమాట. ఇంకా ఆ శ్రీయమును పిలవండి అయ్యా అని అంటున్నారు జాతవేదుణ్ణి. ఎవరు అడుగుతున్నారు అంటే ఈ సాధకుడు అని అడుగుతున్నాడు. ఈ సాధకుడు అడుగుతున్నాడు. పద్మేసిత పద్మవర్ణ తామిహోపక్వయే శ్రీయం. ఉపక్వయే అంటే ఆహ్వానించుము, ఆ శ్రీయముని ఇక్కడికి ఆహ్వానించుము అని అంటున్నాడు. అని అంటూ ఇంకా చెబుతున్నారు దీనిలో. చంద్రాం ప్రభాసాం విశిషా జ్వలంతి శ్రీయంలోకే దేవ దుష్టాముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. చంద్రాం ప్రభాసాం విశిషా జ్వలంతి శ్రీయం లోకే దేవ దుష్టాముదారాం. ఏమిటి? చంద్రాం ప్రభాసం, చంద్రుని వంటి కాంతులు కలిగినటువంటిది. జ్వలంతి అంటే అర్థం ఏంటంటే బాగా ప్రకాశవంతమైనటువంటిది. చంద్రం అంటే చంద్రకాంతులు, ప్రభాసం అంటే సూర్యకాంతులు. అటు సూర్యకాంతులు చంద్రకాంతులతో ప్రకాశమైనటువంటిది, ప్రకాశించినట్టు అటువంటి అమ్మవారు అని చెబుతున్నారు. సూర్యచంద్రుల వంటి కాంతులతో ప్రకాశించుతున్నది అని అర్థం. ఇది సహజంగా మనకి ఎక్కువగా ఏమొస్తుందంటే అమ్మవారికి సూర్యచంద్రులు రెండు కళ్ళు అమ్మవారికి. లలితలో ఎక్కడొచ్చింది? లలితలో కూడా వచ్చింది. సూర్యచంద్రులు, సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళిద్దరూ మనకి అన్నం పెడతారు. ఎట్లా అన్నం పెడతారు? సూర్యుడేమో వర్షం కురిపిస్తాడు, చంద్రుడేమో ఈ పంటలు పండిస్తాడు. చంద్రుడేమో పంటలు పండిస్తాడు కాబట్టి ఇద్దరు చెరొక పని చేస్తారు. ఆ చేయటం వల్ల ఏమవుతుంది? మనకు ఆహారం వస్తుంది, ఒకటి. రెండోది ముఖ్యమైనటువంటిది కాలగణనం. కాలగణనము ఒకటి, అట్లా అనమాట. ఇవి ఆ సూర్యచంద్రుల వల్ల మనకి జరుగుతున్నటువంటి గొప్ప విశేషమైనటువంటి అనమాట ఇది మాట. అమ్మవారు అటువంటి కాంతులతో, సూర్య చంద్ర కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి అమ్మవారిని నేను అర్చనలు చేయటం కోసము నువ్వు తీసుకొని రావయ్యా అని అంటున్నారు. ఇంతవరకు మొదటి 2 లైన్లు సరే, ఇక్కడ ఉన్నదంతా తర్వాత 2 లైన్లలోనే ఉన్నది. ఇది సెంటర్లోకి వచ్చింది. ఇక్కడ ఉన్నదంతా అసలు మంత్రశక్తి అంతా ఇక్కడే చెప్పేశాడు. ఏంటంటే తాం, ఆ లక్ష్మీదేవిట, పద్మినీం ఈం, అది విడగొట్టాలి అక్కడ. పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే. పద్మిని పద్మమునందు ఉన్నది. ఆ అమ్మవారు ఎక్కడ కూర్చున్నది? పద్మమునందు కూర్చున్నది. ఆ అమ్మవారి పేరు ఏమిటో తెలుసిన? ఈం. ఇది అర్థం. ఏమిటంటే ఈం అనేటువంటి బీజాక్షరం. ఈ బీజాక్షరం వేదంలోనే వచ్చింది. ఈం అనేటువంటి బీజాక్షరం ఏంటి? దీని యొక్క అర్థం అంటే మహామాయ. ఇది మహామాయ. మనకేంటంటే మహాలక్ష్మి అనే పేరుతో కనబడుతున్నది. ఈ మహాలక్ష్మియే ఇక్కడ మహామాయ. మనకు దీనిలో కూడా, ఇది లలితలో కూడా మహామాయ వచ్చింది. అది ఏమిటంటే అసలు విషయం దీనిలో
దీనిలో అసలు విషయం ఏమిటంటే ఇవాళతోటి దీంతో ఇది కాదులేదు అయినా కానీ అయినంత వరకు చెబుతా సరే, రేపు కూడా మిగులుతుంది. ఇది శ్రీ విద్యా మంత్రంలో ఉన్నటువంటి ఈ బీజాక్షరం. శ్రీ విద్యా మంత్రం అనేటువంటిది మీరు పేరు విన్నారు. శ్రీ విద్యా మంత్రం, శ్రీ విద్యా మంత్రంలో 15 అక్షరాలు ఉంటాయి, పంచదశి. ఇప్పుడు మనం చదువుతున్నదే పంచదశి. అసలు ఈ శ్రీ సూక్తం పంచదశి. శ్రీ విద్యా మంత్రం మనం చదువుతున్నది ఇక్కడ సెంటర్లోకి వచ్చాడు. ఇక్కడ శ్రీ విద్యా మంత్రంలో పంచదశి అనేటువంటి మొట్టమొదటిది. 15 అక్షరాలు ఉంటాయి. ఈ 15 అక్షరాలలో 3 భాగాలు అవుతుంది. 15 అక్షరాలు 3 భాగాలు అయితే ప్రతి అక్షరంలో ప్రతి భాగంలోనూ ఒక బీజాక్షరం ఉన్నది. ఇది ప్రత్యేకమైన ఒక బీజాక్షరం. అది హ్రీం బీజాక్షరం. హ్రీం బీజాక్షరం, హ్రీం బీజాక్షరం. ఈ హ్రీం బీజాక్షరము భువనేశ్వరి మంత్ర బీజాక్షరము. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలనుకోండి, ఏం అక్కర్లేదు. గురువు గారు చెప్పినట్టు రోజుకు ఒక 5 నిమిషాలు లేదా 4 నిమిషాలు అయినా సరే, ఒక 27 సార్లు అయినా సరే హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చదివితే చాలా ఏం అక్కర్లేదు. అయితే ఒకటి దాన్ని చేయాలంటే ఏమిటంటే శుభ్రంగా టిఫిన్ చేసి చేయకూడదు. ఇది మాత్రం జాగ్రత్తగా, ఈ మంత్రాలు అప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. టిఫిన్లు చేయకూడదు. టిఫిన్లు చేస్తే ఏమవుతుందనంటే ఈ హ్రీం బీజాక్షరాలు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అనంటే లేనిపోని మన గొంతు కూడా అనారోగ్యం తెచ్చిపెడతాయి. ఎందుకంటే అనారోగ్యం తెచ్చిపెట్టేది, మనం తిన్నాం అనుకోండి ఆహారం, ఇడ్లీనో ఏవో తిన్నాము. ఆ తిన్న తర్వాత లోపల ఒక ఆయన మహానుభావుడు కూర్చున్నాడు. ఎవరు ఆ మహానుభావుడు? వైశ్వానరాకి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః. మన జీర్ణాశయంలో కూర్చున్నాడు. దాన్ని సైన్స్ లోనే జఠరాగ్ని అంటారు. అంతే, ఏం లేదు. సైన్స్ లో అట్లా. మనకు దీనిలోనేమో వైశ్వానరుడు అనేటువంటి అగ్ని. ఎప్పుడైతే మనం తిన్నామో ఆయన తన వర్క్ ప్రారంభిస్తాడు. తాను వండేస్తుంటాడు లోపల. తాను వండేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే లోపల నుంచి నీకు అక్షరం బయటికి రావాలి. ఈ లోపల నుంచి పొట్టలో నుంచి, పొట్ట కింద నుంచి, నాభి కింద నుంచి పైకి రావాలి. పైకి రావాల్సి వచ్చేటప్పటికి వాడు గందరగోళం పడతాడు. వీడు అన్నం వండుతున్నాడు కదా, వీడి గందరగోళం పడిపోయి నేను అన్నం వండాలన్నా అక్కర్లేదా, నాకు ఇసుగు పుడుతుంది, నేను వండను పో అని అంటాడు. వండను పో అనేటప్పటికల్లా రేపటికి అనారోగ్యంలో పడతాడు. అది దీనిలో ఉంది. అందుకని ఆ ఎంటీ స్టమక్ మీద అనమాట అప్పుడు చేస్తే అప్పుడు ఏమవుతుందండి, హ్రీం అనే బీజాక్షరంలో అగ్ని బీజాక్షరం ఉన్నది. ఏమిటి అగ్ని బీజాక్షరం? రకారం. హ రా ఈం. హ ప్లస్ రా ప్లస్ ఈం ఈజ్ ఈక్వల్ టు హ్రీం. హ అంటే ఆకాశము, రా అంటేనేమో అగ్ని, ఈం అంటేనేమో ఇప్పుడు చెబుతున్నామే ఈ మహామాయ బీజాక్షరం. ఈ హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని ఉపాసన చేయటం అలవాటు చేసుకుంటే వాడి జన్మలో వాడికి రోగాలు రాదు. వాడికి అంటే అర్థం ఏమిటి, ఎప్పుడో ముసలోడు అయిన తర్వాత నేను చేస్తానని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఓపిక ఎక్కడ ఉంది, ఇదంతా అర్థం కదా. ఇది ఎప్పుడనంటే కొంత ఇప్పుడు మీలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైందండి చేస్తే భవిష్యత్తు ఉత్తరోత్తరంలో బాగా పనికొస్తుంది శరీరానికి. ఈ బీజాక్షరాలు ఉపాసన వలన ప్రయోజనము, శరీరంలో ఉన్న 72,000 నాడులు కదులుతాయి. శరీరంలో మనకి ఎన్ని నాడులు ఉన్నాయి? పైన శిరస్సు దగ్గర నుంచి కాళ్ళ దాకా 72,000 ఉన్నాయి. ఆ 72,000 నాడులన్నీ కదులుతాయి. కదిలి అవి ఏం చేస్తున్నాయంటే అంతక్రితం ఎలా ఉంటాయి అని అంటే సోమరితనంగా ఉంటాయి. సోమరితనం అంటే అర్థమైంది కదా. ఎప్పుడైతే నాడులు సోమరితనంతో ఉంటాయో వీడు సోమరైపోతాడు. అట్లా అనమాట. ఈ నాడులన్నీ కూడా చలనం పొందుతాయి అనమాట. అది ఆ హ్రీం బీజాక్షరంతో. ఆ హ్రీం బీజాక్షరంలోనే ఈం అనేటువంటి బీజాక్షరం ఉన్నది. ఈం బీజాక్షరమే మహామాయ బీజాక్షరము. ఈ మహామాయ బీజాక్షరాన్ని దాటితేనే
వాడు మోక్షానికి పోతాడు. అనగా అర్థం ఏమిటనమాట, ఈ మహామాయ బీజాక్షరం అనేటువంటిది దాటడం అనేటువంటిది అంత తేలిక కాదు. ఈ మహామాయ బీజాక్షరం అనేటువంటి త్రిగుణములతో నిండి ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు మీకు చెప్పే ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. అంత క్రితం అనే మొదటి దగ్గర నుంచి కనుక ఈ వేదం ఇది ఉపనిషత్తు ఇవన్నీ చెప్పుకుంటుంటే అప్పుడు వివరంగా చెప్పుకోవచ్చు. అది అట్లా అప్పుడు అప్పుడు సరిగా అర్థమవుతుంది. మన శరీరం అనేటువంటి త్రిగుణాలతోటి నిండి ఉన్నటువంటి శరీరం మంది. మన శరీరం త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలు, 3 గుణాలతోటి ఉన్నటువంటిది అనమాట. ఈ 3 గుణాలలో ఏ గుణం అధికంగా ఉంటే, ఇక్కడ ఉదాహరణగా సత్వగుణము, రజోగుణము, తమో గుణం 3 గుణాలు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఇది శ్రీ సూక్తం చదువుతున్నావు, అర్థం చేసుకుంటున్నావు అని చెప్తాను. నీ శ్రీ సూక్తం నేర్చుకుంటున్నాను, అర్థమవుతున్నది నేను, కాబట్టి ఏమో మీరు కూడా వస్తే రండి అన్నావు అనుకో ఒకళ్ళతోటి. వాళ్ళకి ఓహో అట్లానా నేను కూడా నేర్చుకుంటానని వచ్చి అలా నేర్చుకుంటుంటే వాళ్ళల్లో సత్వగుణము నెమ్మదిగా మొదలైంది. ఇక లేకపోతే ఇంక వాళ్ళు నాకు తీరదులే, నాకు ఎక్కడ తీరుతుంది అసలు. అంటే ఏంటంటే లోపల వెనక భండాసురుడు ఏం చెబుతుంటాడంటే, సీరియల్ ఉంటుంది, నువ్వు అటు పోతే ఎట్లా, ఇంకా ఉన్నాయి పనులు, అదేముంది ఆ గుడికి పోయి ఒక నమస్కారం చేస్తే సరిపోయా అని చెప్తాడు అనమాట ఎవడో ఆ భండాసురుడు. ఆ చెప్పంగానే అప్పుడు ఏమేముంటుంది అని అంటే, వస్తావా విందాము అని అంటే, నాకు ఎక్కడ తీరుతుందమ్మా, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, కుతదే అన్ని అబద్ధాలే. ఇది ఇలా చెబుతారు. ఇలా చెప్పడానికి ఏమిటి త్రిగుణాల్లో ఏం పనిచేసినాయి అది అర్థం. త్రిగుణాల్లో తమో గుణం పనిచేసింది. త్రిగుణాల్లో తమో గుణం పనిచేసి ఏం చేస్తుందనంటే పక్కదారి తీసుకుపోతుంటుంది. అదే రథం ఇందాక చెప్పానే చూశాను, ఆ రథం ఏం చేస్తుంది అంటే పక్కదారి లాక్కుపోయింది. ఈ రథంకి దారి ఏదైనా చెప్పినా కానీ దాని బలం ఎక్కువైంది. అంటే అర్థం తమో గుణం ఉన్నటువంటి వాడు రాక్షసుడు, సత్వగుణం ఉన్నటువంటి వాడు దేవత. ఇద్దరు ఉంటారు మనలో ఇద్దరు ఉంటారు. సత్వగుణము తమో గుణం ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైటింగ్ చేసుకుంటుంటారు. వీళ్ళు ఎప్పుడూ కొట్టుకోవటమే. వీళ్ళిద్దరు రాక్షసులు దేవతలు కొట్టుకోవటమే. ఒక్కోసారి దేవతలు గెలుస్తుంటారు, ఒక్కోసారి రాక్షసులు గెలుస్తుంటారు. వేదంలో ఒకటి ఉన్నది విశేషం ఏంటంటే, అది కూడా రాబోతుంది అనుకే, ఏమిటంటే దానిలో ఒకసారిట కళ్ళు, చెవులు, అలానే నాలుక ఇవన్నీట సమ్మె చేసినట. ఎట్లా చేసి ఏమొచ్చింది అసలు అంటే అసలు విశేషం, లోపల ప్రాణం ఉన్నది అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రాణం ఉంది అనే సంగతి తెలిసిందే. ఈ కళ్ళు అన్నయిట నేను లేకపోతే ఈ మనిషి ఉన్నాడే వాడెట్ట బతుకుతాడు, ప్రాణం మీద. ప్రాణంతో ఫైటింగ్కు పోయినాయి 5. ముందు ఏమన్నది కన్ను, నేను లేకపోతే వీడెట్ట బతుకుతాడు, కళ్ళు ఉంటేనే కదా తిరుగుతున్నది, కాబట్టి నా గొప్పతనం చూపిస్తాను, నేను సంవత్సరం బయటికి పోతున్నాను, వీడికి కళ్ళు కనపడవు అని బయటికి పోయినాయి. వీడికి కళ్ళు కనపట్టలే. కళ్ళు కనపడకపోయినా కానీ శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఇక అప్పుడు అన్నయ్యట, చెవులు అన్నయ్యట, ఏమిటా నువ్వు బయటికి పోయినంత మాత్రం ఆగింది అనుకున్నావు, ఏమిటో వాడు శుభ్రంగా వాడు చూసుకో. నేను కనుక లేకపోయినానా అసలు వాడికి అసలు చెవులు పనిచేస్తేనేగా వాడు పనిచేసేది. ఏదైనా కానీ బజార్లు పోతున్నాడు అనుకో, ఎవడో హార్న్ కొట్టంగా చెవులు పనిచేస్తే లేదా దాని కింద వాడు చస్తాడు వీడు. కాబట్టి చెవులు ఏమైనా నేను పోతున్నాను, సరే అవి పోయింది. అవి పోయేటప్పుడు సంవత్సరం బయటికి పోయింది. సంవత్సరం బయటికి పోయిన తర్వాత వీడు చెవులు అంటే అర్థం ఏమిటి, చెవిటి వాడు అని ఉంటారు కదా, చెవిటి వాళ్ళు ఉన్నారు కదా, వాడు శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడు. సంవత్సరం అయిపోయింది, వచ్చి ఏమిటబ్బా నేను సంవత్సరం బయటికి పోయినా కానీ వీడు శుభ్రంగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, వీడు చచ్చిపోలేదే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్ళు అనుకుంటే నేను పోతే వీడు చచ్చిపోతాడు, చెవులేమో నేను పోతే బయటకు పోతే వీడు చచ్చిపోతాడు. ఓ ప్రాణమా నీదేందో గొప్పది,
మేము లేకపోతే అసలు వీడు బతుకుతాడు అసలు, అది అనమాట, ప్రాణం మీద అనమాట. అట్లా ఆ ప్రాణం మీద. ఇక అప్పుడు ప్రాణం అన్నదిట, ఎందుకులే మీతో నాకు, నేను వెళ్ళిపోతున్నానులే, మీతో నాకెందుకులే, నేను వెళ్ళిపోతున్నానులే అని నెమ్మదిగా అలా గుర్రం ఎక్కబోతున్నట్ట. ఎప్పుడైతే అట్లా ఎక్కాడో శుభ్రంగా ఈ కళ్ళల్లోనూ చెవులల్లోనూ నెమ్మదిగా ప్రాణశక్తి ఇంకా తన్నుకుంటున్నాయి. అప్పుడు నమస్కారం చేసి, అయ్యా పోవాకు, చస్తాం, నువ్వు పోయితే చస్తాం మేము, నువ్వు లేనిదే అసలు ఏమి లేవు. కాబట్టి ప్రాణదేవత అది. ఆ ప్రాణదేవతే గర్భంలో మొట్టమొదట ప్రాణదేవత ప్రవేశిస్తాడు. ప్రాణదేవత ప్రవేశించినప్పుడు తర్వాత నెమ్మది ఇంద్రియాలు వస్తాయి. దీనికి సంబంధించినటువంటిదే రోజు ఇప్పుడు జరుగుతున్నది. 2 రోజుల నుంచి చాందోగ్యోపనిషత్తులో జరుగుతుంది మన శరీరం ఇది. అట్లా అనమాట ఇది. కాబట్టి ఈ శరీరం అటువంటిది. ఈ శరీరంలో ఎవరు ప్రాణము అనేటువంటిది. అందుకనే ఈ ప్రాణము ప్రాణో బ్రహ్మ. చూడండి ఎక్కడైనా సరే, ఏమండి ప్రాణం పోయిందండి అంటాడు, కానీ బ్రహ్మం పోయినాడంటే ఎవరన్నా చెబుతున్నారా? పరమాత్మ పోయినాడండి అని ఎవరన్నా చెబుతున్నారా? ఆ పదాలు ఎట్లా వచ్చినాయో చూసారా? అంటే ఏంటనమాట, ఆ ప్రాణం అనేటువంటిది వేడిగా ఉంటుంది. అది ఆ వేడి అనేటువంటిది మొత్తాన్ని సమంగా పనిచేస్తుంటుంది. అది గనక నేను అనే మొదలు పెట్టిందా, ఇక వెంటనే ఈ శరీరము వేడి తగ్గిపోతుంది. వేడి నెమ్మదిగా డౌన్ డౌన్ 98.4 మనం చదువుకున్నాక ఇంత ఉండాలని. 98 నుంచి 90, 80, 70, 60 క్లోజ్. మళ్ళీ రాండి, ఓ వేడి మళ్ళీ రా లోపలికి, ఇంకా మళ్ళీ లేదు, ఏమి లేదు, ఇంతే సంగతి. ఒకసారి పోయిందని అంటే రాదు. అదే ఇప్పుడు అదే వేదాల్లో చెప్పేటువంటిది అదే అనమాట. అందుకని దాని గురించి అంతా పెద్ద, అది ఒక పెద్ద మంత్రశక్తి తోటి సైన్స్, ఎక్కువ సైన్స్ ఉంటుంది దానిలో. మన శరీరము దాని యొక్క విశేషం. అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈం అనేటువంటి ఈ బీజాక్షరము, ఈ బీజాక్షరమే అమ్మవారి యొక్క బీజాక్షరము. ఈ బీజాక్షరమే మనకు పంచదశి మంత్రంలో 3వ బీజాక్షరం. కా ఏ ఈ లా హరీం. దీనిలో కూడా ఇచ్చాను కూడా, ఏది శ్రీ విద్యామంత్రం కూడా ఇచ్చాను అనమాట. ఈం అనే బీజాక్షరం, ఈం అనే బీజాక్షరాన్ని భేదించాలి. అదే విషయము భగవద్గీతలో కూడా చెబుతాడనమాట. భగవద్గీతలో కూడా దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యజ అని చెప్పాడు. ఈ గుణాలను దాటలేవురా నువ్వు, ఈ గుణాలు ఏమిటనుకున్నావు, మమ మాయా దురత్యజ, నా యొక్క మాయా అని అది చెబుతాడు. కాబట్టి మహాలక్ష్మి అనేటువంటి అమ్మవారు మహామాయ. ఈ మహామాయ అనేటువంటి అమ్మవారే మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మియే శ్రీయంగా ఈ విధంగా భావించుకుంటాము. ఇది అర్థం అన్నమాట. అలా ఉన్నటువంటి అమ్మవారుట ఇక ఏం అడుగుతున్నాడు ఈయన, అలక్ష్మీ మే నశ్యత మే, నాలో అలక్ష్మీ అనగా దరిద్రము నశించుగాక. నీవు నాలో వచ్చావంటే దరిద్రం నశిస్తుంది అని అంటున్నాడు. సహజంగా దరిద్రం అనేటప్పటికి ఏమని అర్థం చేసుకుంటారంటే, డబ్బులు మాట్లాడితే డబ్బులు తప్పితే 2 రోజులు లేదు. అది కాదు, అది మామూలు చిన్న విషయం. అది కాదు, దరిద్రం అంటే ఏంటో తెలుసిన, భావ దరిద్రం, వాక్కు దరిద్రం. ఇప్పుడు మాట్లాడటంలో కూడా వాడి దరిద్రమే. అంటే ఎటు మాట్లాడటం చేత కాదు వాడికి, అర్థం కాదా? ఇంకా మొత్తం ఆ 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటివి దరిద్రాలు వాడికి. 5 ఇంద్రియాలు, కళ్ళు చెవులు ఉన్నాయనుకోండి, చెవులకు దరిద్రం పట్టింది వాడికి. ఏం పట్టింది తెలిసిన, చెవులకు దరిద్రం, పనికిరాని మాటలన్నీ ఉంటుంటాడు. అది భలే ఇంట్రెస్ట్ వాడికి ఈ పనికిరాని మాటలు అంటే. పనికొచ్చేటువంటి అటువంటి జ్ఞానపరమైనటువంటి తాను ఉన్నతంగా ఉండేటువంటి అవి మాత్రం ఇష్టం లేదు. కాబట్టి నాకు దరిద్రం పోవాలంటే ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఇంద్రియాలకు పుట్టిన దరిద్రం పోవాలి, అదే అర్థం. కాబట్టి నా ఇంద్రియాలు ఎల్లప్పుడూ కూడా భాగ్యవంతంగా మంచి ఆలోచనతో జ్ఞానపూర్వకంగా వెళ్ళిపోవాలి, జ్ఞానలక్ష్మిలో వెళ్ళిపోవాలి, అది అర్థం దీనిలో. అది అర్థం. నాలో దరిద్రం పోవాలి అంటే అది అర్థం. అందుకని కొంతమందికి
రకరకాలైన దరిద్రాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, డబ్బులు బాగా ఉన్నాయి, దానిలో ఏమీ తిరిగేం లేదు. 2 కార్లు ఉన్నాయి, బాగా 2 ఇళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రకరకాలన్నీ ఉన్నాయి, కానీ వాడికి దరిద్రం. ఏమిటంటే దరిద్రం, ఇదే దరిద్రం వాడికి. నోరు మంచిది కాదు. ఈ లెక్క ప్రకారంగా వరుసగా చూసుకోండి ఆలోచన, ఇది దరిద్రం. అసలు దరిద్రం అంటే అది అర్థం. అది నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కట్టేసి బాలాజీ కట్టేసి. వస్తున్నా సార్ ఇక్కడే ఉన్నా సార్, ఏ, గేట్ దగ్గర. గేట్ దగ్గర వస్తున్నా నేను, కొంచెం పనులు, ఒక్క 2 నిమిషాలు లోపలికి వచ్చేసి చెబుతా. అదే బ్లాక్ నెంబర్ ఏంటి సార్? B204. B204. బి. ఓకే అండి. బాలాజీ కట్టేసి. హలో, సరే పని. అమ్మయ్య, ఇంకా కాలా అది. ఇప్పటికీ ఆ మీరు దీనిలో లేరు కాబట్టి చాలా అసలు 2 మంత్రాలు కూడా కావు అసలు. మీరు మొదటి నుంచి దీనిలో కనుక ఉంటే 2-3 మంత్రాలు అయ్యి ఉండేవేమో అంతే, అది లేకపోతే కావు. ఐదు దగ్గరే పడుతుంది అనమాట. అది అనమాట, అది శ్రీ విద్యా మంత్రం వస్తుంది అక్కడ. అది అట్లా అనమాట, అది అలా అనమాట. అది మామూలుగా చదవండి, రేపు ఒక రోజు ఒకసారి చదువుతాను సరిపోతుంది. ఒకసారి మీరు చదవండి. మీరు చదివితే ఇంక అట్లా ఒకసారి చదవటం, అట్లా అర్థాలు కూడా రాసి ఉన్నాయి కదా కొంత. అర్థాలు ఇచ్చాను కాబట్టి అర్థాలు చూసుకుంటూ చదవండి. మొత్తం మీద పారాయణ చేయడానికి అంటే విష్ణు సహస్రనామం చదివితే శ్రీ సూక్తం చదవాలి, శ్రీ సూక్తం చదివితే విష్ణు సహస్రనామం, 2 కంబైండ్ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత లలిత చదువుతుంటే కూడా కలుపుకోవచ్చు ఇట్లా, అట్లా అనమాట. అది లింగాసనం చదువుకోవచ్చు. దీనిలో ఒక విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే శుభకార్యాలప్పుడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం చదివి తీరాలి. 2 చదవాలన్నమాట. అట్లా తర్వాత లలిత కూడా చదవాలి, అట్లా అనమాట. అది వాస్తవానికి లలితలో 3 ఉంటారు. లలితలో 3 ఉంటారు. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ఉంటుంది. మహాకాళి కూడా ఉంటుంది. మహాకాళి అంటే అర్థం లయకారకం. అందుకని ఎక్కువగా వైష్ణవులు చదవరు. దీనిలో తేడా ఉంది. ఒకసారి జిఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం అప్పుడు రాసింది. జిఆర్ గారికి ఈ పుస్తకం లలిత రహస్య పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకం 2 పుస్తకాలు స్వామి తీసుకోండి అని అంటే ఈ పుస్తకం తీసుకున్నాడు. లలిత తీసుకోలేదు. లలిత ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, లలిత తీసుకోవాలి. అయితే ఒకటి ఆయన దానిలో సరే, అందరూ లేరు వైష్ణవులు. మళ్ళీ అందరూ కాదు, ఆయన ఏదో దాన్ని తీసుకున్నారు కానీ అందరూ లేరు, ఎక్కడో కొద్దిగా అంతే. ఇంకేంటి, మిగిలిన వాళ్ళందరూ లలిత చదువుతారు. అయింది లలిత అంతా పరిబ్రహ్మస్వరం, అద్వైత సిద్ధాంతం ఉంటుంది దాంట్లో. అద్వైత సిద్ధాంతం ఉంటుంది దానిలో. కేవలం శివుడని కాదు, దానిలో మనకి అద్వైత సిద్ధాంతం ఉంటుంది లలిత. ఒక ఇంటి దగ్గర చదువుకోండి. మామూలుగా నేను పాఠం చెప్పేస్తాను. నేను పాఠం మామూలుగా రేపు ఇవాళ 5 కదా, రేపు 6, 7 ఎంత, రేపు నేను మామూలుగా పాఠం చెప్పేస్తుంటా. ఇక మన చేతిలో ఉంది. అదే కంప్లీట్ చేయటం అనేది నా చేతిలో ఉంది. అంటే ఒక రోజులోనే చేతినే. అదే అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమవుతున్నది అంటే టైం తీసుకుంటుంది.
ఒకసారి చెప్పొచ్చండి ఊరిలో చేస్తాను. నంబరా చిన్న ఉంటుంది. ఇదిగో నరేంద్ర పంపించు నీ లెక్క పెట్టు. చెప్తున్నానే నేను చెప్పినా దానిలో క్యాష్ అంటే మీ నలుగురేనా వచ్చేది మిగిలిన ఇంతే. రేపు మాధురి వస్తుందండి. ఫస్ట్ డే వచ్చింది. ఫస్ట్ 3 days తను వచ్చింది. ఈ రోజు ఒక్క రోజు ఒప్పుకుంటూ రేపు వస్తానని చెప్పిందండి. తర్వాత ఆశ సరే మరి పాపం తనకి అంతేలే రేపు రావచ్చు. అంటే ఆవిడ వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ ఇష్టం. ఇంకా ఇది ఎంత వాళ్ళు ఇది అది అవకాశం సద్వినియోగం చేసుకోవడం అంతే ఇంకేం లేదు. వీళ్ళని బట్టి జనాలు వాళ్ళందరూ వస్తుంది. అది అంటే సెలవుల్లో ఉన్నారని అంటుంది కదా, అది అట్లా. హలో వచ్చాడు ఈ అబ్బాయి, మరి క్యాష్ ఇచ్చాను. ఓకే కదా. మామిడి పళ్ళే రాలా మాకేం. ఇప్పుడు తెచ్చాట, ఇప్పుడు ఇస్తున్నాడు. అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఇక్కడ పెట్టలే, ఇక్కడ పెట్టలే. సరే ఓకేలే. ఇచ్చాడు పండ్లు ఇచ్చాడు, మ్యాంగోస్ ఇచ్చాడు. అట్లానే మీ చెట్టువా? అబ్బో విశేషం. అట్లానే మంచిది, శుభం పోయాక అట్లానే. అలానే ఇచ్చేసిన అమౌంట్ ఇచ్చేసాను 50. ఈ అబ్బాయి లెక్క పెట్టుకుంటున్నాడు. అది అట్లనే మరి ఒకసారి అమ్మాయి చేస్తున్నది కదా, ఒకసారి వెరిఫై చేశారా? సరిపో హలో హలో నరేంద్ర గారు, మరి హలో 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 మరి ఆ అమ్మాయి చేస్తున్నది కదా, ఒకసారి వెరిఫై చేస్తున్నారా అంటున్నాను. ఒకసారి అంటే ఏం లేదు, ఒకసారి అమ్మాయి తెలియకపోయినా ఏమో తెలియదు, కొత్త కదా, అందుకని వెరిఫై చేశారా అంటున్నా. అట్లేదు సార్. ఇప్పుడు పంపించినంత వరకు పర్వాలేదు, బాగానే చేసింది. ఎవరు బాగానే చేసింది పోతే నేను ఈ తప్పులు దిద్దుతున్నాను. ఇది ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. ఇక ఈ వరుసగా ఈ 4 భాగాల్లో పంపిస్తే నేను తప్పులన్నీ దిద్దేసి నేను మీకు ఇచ్చేస్తా. ఇది ఫైనల్ కరెక్ట్ చేయడానికి. అది అట్లా అదే అది అట్లా మంచిది అట్లా. కానీ ఓకే. అది అట్లానే గ్రూప్ లో ఏదంటే లలిత గ్రూప్ ఉన్నారు కదా, ఒక 15 మంది ఎంతో. ఆ 15 మంది గ్రూప్ అంతా ఎంతమంది అయితే నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే గ్రూప్. ఎందుకంటే గురుముఖత నేర్చుకున్న వాళ్ళు మాత్రమే గ్రూప్. వాళ్ళు మిగిలిన వాళ్ళు మేము ఎక్కడో నేర్చుకున్నామండి అట్ట అంటే సరే, నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా లెక్క శాస్త్రం పారాయణ అన్నా ఉంటుంది. ఇప్పుడు మన అపార్ట్మెంట్ లోనే చేస్తాం. వచ్చే వాళ్ళందరూ వస్తారు. కొంతమంది నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచో మేము చదువుతున్నాం కదా, మాకు వచ్చు అని అంటారు. వాళ్ళని కాదు అనలేం కదా. దానికి వదిలేసేయి, దాని సంగతి తీసేసేయి. అంటే మీ 15 మంది ఒక గ్రూప్ అనేటువంటిది ఓకేనా? ఇస్తాను ఇస్తా.
సహస్రనామం చదివి మాకు ఎంత అదే ఉంది. ఇదేంటి? శ్రీ అని పెట్టాలన్నారు కదా. ఇప్పుడు అంటే గృహస్థం అదే ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి అది యాడ్ అవుతుందండి. బ్యాచులర్స్ ఉన్నారు ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా శ్రీ ఆంజనేయ దేవుళ్ళకి అందరూ పెట్టేస్తాం. ఇంకొకటి వీరభద్రుడు ఉన్నారు అమ్మాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీరభద్రుడు అంటారు కదండి దేవుళ్ళకి. దేవుళ్ళకి అందరూ తెలియచేసే ఇంకంతే. అంతేనండి. దేవుళ్ళకి అందరూ తెలియచ్చు, మనుషులకు అందరూ తెలియచ్చు. అయితే పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఏంటంటే చిరంజీవులైన అనేటువంటి మాట తెలియచాలి. అట్లా అలా అనమాట. అది అట్లా పెళ్ళైనటువంటి వాళ్ళకి శ్రీమతి ఎటు కూడా తగిలిస్తావు, లేదా లక్ష్మీ సౌభాగ్యవతి అనేది తగిలిస్తారు. కాబట్టి ప్రతి పేరుకి ముందు ఏదో ఒకటి ఉండాలి. పెళ్లి కాని పిల్లలకి చిరంజీవి అంతే. పెళ్లి కాని పిల్లకి మళ్ళీ లక్ష్మీ సౌభాగ్యవతి పెట్టకండి, పెడితే నాకు పెళ్లి కాలేదు కదా అని అంటారు. అది అప్పుడు లేకపోతే చీ చేర్చాలి. చిరంజీవి అనేటువంటి దాన్ని చేర్చాలి, ఆ అక్షరం అన్నా చేర్చాలి, ఆ అక్షరం అన్నా చేర్చాలి. అంటే పెళ్లి కానీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అన్నా సరిపోతుంది. అది తీసేది కానీ చేరిస్తే మళ్ళీ అర్థం మారుతుంది. అది ఏది అదే 970 అదే ఆ రెండోది ఉంది, అది ఇప్పుడు పని చేయట్లేదు, అది కొట్టేసేసుకోండి. డబ్బులు పే చేయాలి. సరేలే, నేను మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అనమాట. అది ఇష్టం. అది అది అందుకని మీరంతా ఒక గ్రూపు, మీ అంటే ఏంటంటే లైసెన్స్ చేసేటప్పుడు అందరూ మీదంతా ఒక గ్రూపు. సరే వాళ్ళు వచ్చి కూడా కలుస్తామంటే కూర్చుంటారు, చేస్తారు. సరే అది అంతే అట్లా అనమాట. ఆ రోజు 16 మంది వచ్చారు గురుగారు మన దగ్గర. ఇక్కడ అది అయితే గురుగారు మాకు మీరు మొన్న ఆ రోజు కూడా చెప్పారు, విష్ణు సహస్రనామం లలిత చదివినంత ఫాస్ట్ గా రాదు మాకు చదవడం ఎవరికి కూడా. మీరు విష్ణు సహస్రనామం చెప్పారా? ఆ రకంగా ఒకసారి మా చేత పలికిస్తారు. విష్ణు సహస్రనామా? మరి అట్లే చేద్దాము. విష్ణు సహస్రనామం ఒకటి, తర్వాత ఈ శ్రీ సూక్తం ఒకటి, ఈ రెండు బోణి మొట్టమొదటగా మా ఇంట్లో చేయండి. తర్వాత ఇది ఎవరి ఇళ్లలో వాళ్ళు అడిగితే వాళ్ళ ఇళ్లలో చేసేది. అంటే ఆ రోజు లలిత మా చేత పలికించారు. ఆ రకంగా ఒకసారి చెప్తే మాకు కొన్ని వర్డ్స్ తిరగట్లేదు. అదే అట్నే చేద్దాం. అట్నే విష్ణు సహస్రనామం కూడా ఎక్కడి నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి, విష్ణు సహస్రం స్టార్టింగ్ దగ్గర నుంచి ముందు ఉంటుంది కదా, పీఠిగా, పూర్వ పీఠిగా, ఉత్తర పీఠిగా, కంప్లీట్ మొత్తం. ఎవరు ఈవిడ పాడారు కదా, సుబ్బలక్ష్మి గారు పాడారు, ఫస్ట్ నుంచి పాడతారు. ఎవరు ఇక్కడ వాళ్ళేనా? సరే, అవును సరే. చాలా ఉన్నాయిగా విని, అదే వింటాం కదా. చాలా ఉన్నాయిగా విని, అట్లా అనమాట. చాలా మంది హాలిడేస్ కి వెళ్ళిపోయారు కదా, మెల్లమెల్లగా వస్తారు. అవునులే జూన్ వచ్చి 10 రోజులు వస్తాం. అంటే జనాలు వస్తా ఉన్నారు. అయితే మీరు కఠోపనిషత్తు కనుక పట్టుకుంటే, నేర్చుకుంటే కఠోపనిషత్తు అది ఎన్ని రోజులు పడుతుందంటే, రెగ్యులర్ గా వారానికి ఒక 5 రోజులు నేర్చుకుంటే ఒక నెల, 1 month. అది ఒక్కటి పట్టుకుంటే. గురుగారు అందరూ జనాలు భయపడేది ఏంటంటే, మా
అండర్స్టాండింగ్ కెపాసిటీ ఇంతే ఉంది ప్రస్తుతానికి, ఇంతకన్నా మనకి రాదు అన్న యాంగిల్ లో ఉన్నారు చాలా మంది. అంటే ఎవరికి నాకు కూడా అంత అర్థమవుతుందా లేదా అన్నది. ఎవరికి వస్తుందో రాదో సంగతి నేను చెబుతా కదా. ఎవరికి వస్తుంది అని అంటే నా దగ్గర ఎవరైతే శిష్యులుగా ఉంటారో వాళ్ళందరికి వస్తుంది. మీరు దాన్ని దాచిపెట్టుకోకండి. మిగిలిన వాళ్ళు బయట ఉన్నారనుకో, వాళ్ళు అనుకుంటుంటారు మాకు రాదులేండి, నాకు అనుకుంటారు, వాళ్ళకి రాదు. వాళ్ళు వస్తే వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీకు వస్తుంది, ఏది సందేహం లేదు. ఆయనకి వస్తుంది, ఆయనకి వస్తుంది. నాకు అంటే ఎందుకంటే మీ గ్రాసపింగ్ పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అది ఒక్కటి కనుక పట్టుకుంటే నా జీవితంలో ఉపనిషత్తు ఒక్కటి పట్టుకుంటే, ఉపనిషత్తు అంటే వేదం. వేదం అంటే అన్నిటికన్నా పైన ఉండేటువంటిది అన్నమాట. అది ఉపనిషత్తు, కఠోపనిషత్తు అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటిది. వరల్డ్ ఫేమస్ ఉపనిషత్తు. 5 ఉపనిషత్తుల్లో రష్యా లాంటి కంట్రీస్ అబ్బో అసలు ఆ దేశాల్లో ఇవే. వాళ్ళ దగ్గరికి పోతే ఏమంటే నేను సౌందర్య వచ్చాను, మా దగ్గరికి పోవాయా, ఉపనిషత్తులో కఠోపనిషత్తు ఏమన్నా వచ్చామో చెప్పంటారు. కఠోపనిషత్తు అనేటువంటి పరబ్రహ్మ పరమాత్మ తత్వాన్ని చెప్పేది. అది మీకు పట్టిందా? పట్టిందా? ఇప్పుడు ఇటువంటి సులభంగా టకటగా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఈ నిజ జీవితంలో గుళ్ళు గోపురాలు మొత్తం అర్థమైపోతాయి. ఇప్పుడు ఆ కఠోపనిషత్తు కూడా ఇలాగ శ్లోకాల రూపంలోనే ఆ శ్లోకాలు ఉన్నాయి. కఠోపనిషత్తు 10 ఉపనిషత్తులు. 10 ఉపనిషత్తుల్లో కష్టమైనటువంటి ఉపనిషత్తు ఇప్పుడు జరుగుతుంది చాందోగ్య ఉపనిషత్తు. అది బృహదారణ్యోపనిషత్తు. 2 కష్టమైనటువంటి ఉపనిషత్తులు. అది ఇప్పుడు వాళ్ళకి చెబుతున్న అమెరికా వాళ్ళు వస్తున్నారు, రోజు 10-12 మంది వస్తారనమాట. దానిలో 2 తప్పక మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళే. వాళ్ళందరూ ఉద్యోగస్తులే. వాళ్ళందరూ కూడా అది అందరూ డిగ్రీలు చదివిన వారే. మీరు డిగ్రీలు చదివిన వాళ్ళే ఏం లేదు. అంటే మొట్టమొదట ఏంటంటే ఆ అలవాటు దీనిలోకి వచ్చిపోతుంది. అది ఏం లేదు. అట్లా అనమాట. నేర్చుకుంటే అది ఒక్కటి నేర్చుకుంటే అప్పుడు నాకు ఆ తర్వాత ఏదైనా చెప్పాలన్నా ఏదైనా సరిగ్గా నాకు సులభంగా ఉంటుంది. రెండోది ఏంటంటే మిగిలిన దాన్ని పెట్టుకుని అర్థం చేసుకుని కొన్ని సొంతంగా మీరు చదువుకుంటారు. అసలు అది అర్థమైందంటే ఈ రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా మీరు మమ్మల్ని అడగక్కర్లే, కొన్ని మీరే ముందు పోతుంటారు. అది ఏంటంటే అది వజ్రాయుధం. అది ఉపనిషత్తు అనేది వజ్రాయుధం. ఉపనిషత్తుల్లో నుంచే అన్ని రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ అన్ని దానిలోంచి డబ్ చేసి పెట్టేశారు. అది దానిలోంచి వచ్చి ఇక్కడ పెట్టేశారు. అవేమో ఫండమెంటల్స్ ఉపనిషత్తులు, ఇవేమో ఎగ్జాంపుల్స్. ఈ రామాయణ, భారత, భాగవతాలు ఎగ్జాంపుల్స్. అదనమాట. అది అందుకని అవి పట్టుకుంటే అప్పుడు ఒక నెల రోజులు కష్టపడితే జీవితంలో ఆ తర్వాత ఏంటంటే పరమ ప్రశాంతం వస్తుంది, చాలా గొప్ప విశేషం వస్తుంది. ఎక్కువగానే ఇవి ఎవరు నేర్చుకుంటుంటారంటే షిరిడి పుట్టపర్తి సాయిబాబా భక్తులు ఉన్నారే, వాళ్ళకి బాగా వచ్చు. వాళ్ళల్లో ఆడవాళ్ళకి బాగా వచ్చు. మా ఇంటికి వచ్చిన అమ్మాయి కిరణ్మయ్య వచ్చు, అమ్మాయికి వచ్చు. అమ్మాయి బాగా పెద్ద డివోటీ. నా పుస్తకాలు కూడా అభిప్రాయం రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఆమె పేరుంది కిరణ్మయ్య. ఎప్పుడో 6 నెలల క్రితం ఎప్పుడు వచ్చిపోయింది. మా ఇంటికి వచ్చిపోయింది. మా ఇంటికి వచ్చినప్పుడు వస్తారు, హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తారు. ఎందుకనంటే వాళ్ళు బాగా డెప్త్ ఉన్నటువంటి మనుషులు. మీ మాదిరిగా డిగ్రీ చదువుకున్న వాళ్ళే. అది అంటే వదిలిపెట్టకుండా వాళ్ళు చేస్తున్నారు. అది అట్లా అనమాట. అది అలవాటు చేసుకుంటే అట్లనే వస్తుంది. అందుకని ఒకటి పట్టుకుంటే పదునైన కత్తి ఉంటే ఎంత చుట్టూ అయినా నరకచ్చు. అందుకనే భగవద్గీతలో జ్ఞానాసి అనేటువంటి పదం ఇచ్చాడు. జ్ఞానం అనే ఖడ్గం గురువు దగ్గర ఉంటుందిరా, అక్కడికి పోయి అడిగి తెచ్చుకోండిరా అని అంటున్నారు. అది భగవద్గీతలో ఉంది కదా. అది అందుకని జ్ఞానాసి తోటి నరికి పారయ్యని చెబుతున్నారు. అది అంటే ఏమి లేదు. మీరందరూ ఏంటంటే మీకు అలవాట్లు లేవు కాబట్టి, తెలియదు కాబట్టి అట్లా అనుకుంటారు. అట్లా అనుకుంటారు. నెమ్మదిగా స్టెప్ ఒకటమ్మట. ఇప్పుడు వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇప్పుడు వచ్చిన బ్యాచ్ ఎప్పటి నుంచి, నాకు ఎప్పటి నుంచి 7-8 నెలలు, సంవత్సరం నుంచి అంతే. అంత క్రితం కూడా వాళ్ళకి ఇప్పుడు మొదలుపెట్టినవే.
ఇంకా వాళ్ళకి ఇంకా ఈ లలిత ఇవన్నీ కూడా లలిత ఇప్పుడు కానీ జరుగుతుంది. లలిత అబ్బో ఏం జరుగుతుంది, బొక్కనమా అవుతుంది ఒక రోజుకి ఒక ఎపిసోడ్ అవుతుంది, 1 గంట 10 నిమిషాలు పడుతుంది. అదే సాటర్డే సండే చెప్తున్నారు. అదే మీకు పంపించే దీనిలో కూడా వస్తున్నాయి, దానిలో చూసుకోండి. అది లలిత ఎపిసోడ్ వస్తుంది, లలిత ఎపిసోడ్ చాలా వస్తుంది, గొప్ప ఎపిసోడ్ అది, లలిత ఎపిసోడ్ వస్తుంది అట్లా అనమాట. అది వాళ్ళ కారణంగా అక్కడ అతను యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి మొత్తం లాగేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఉంది కదా, వెళ్ళిపోతుంది దానిలో. యూట్యూబ్ ఛానల్ రాత్రి పంపించేస్తారు, యూట్యూబ్ ఛానల్ వస్తుంది అది. అట్లానే అట్లా చేసుకోండి. అట్లా రేపు 11ంటిగా సరే చాలే, ఇంకా చాలే, ఏం పర్వాలేదు, మంచిది. వెళ్ళండి పర్వాలేదు, పర్వాలేదు సరే. ఏం పర్వాలేదు. పంపించారు ప్రెస్ వాళ్ళ చెట్టు కాయలు. ఒకరిద్దరు అయితే ఉంటుంది. రేపు సంగతి రేపు. ఏంటి చిక్కుడుగాయ? ఏంటి నాకు టమాటాలు నాకు గుర్తులేదు, ఉన్నాయో లేవు.